హరే కృష్ణ. అందరికీ కూడా మన భాగవతం కార్యక్రమానికి స్వాగతం అండి. సో కార్యక్రమం మొదలు పెట్టుకునే ముందు ప్రార్థనలు చేద్దాము. జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ రాధ మాధవ కుంజ బిహారీ, జయ గోపీ జన వల్లభా गिरिवरधारी, जय गोपी जना वल्लभा गिरिवरधारी, यशोदानंदना ब्रज जन रंजन, यशोदानंदना ब्रज जन रंजन, यशोदानंदना ब्रज जन रंजन, यशोदानंदना जय ब्रज जन रंजन, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी, जय राधा माधव कुंज बिहारी। ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय, ओम नमो भगवते वासुदेवाय। नारायणं नमस्कृत्य नरं चैव नरोत्तमं, देवीं सरस्वतीं व्यासं ततो जयमुदीरयेत्। शृण्वतां स्वकदा कृष्ण पुण्यश्रवणकीर्तन, हृदयन्तस्थो हि अभद्राणि विदुनोति सुहृत्सताम्। नष्टप्रायेषु अभद्रेषु नित्यं भागवत सेवया, भगवती उत्तमश्लोके भक्तिर्भवति नैष्ठकी। ॐ अज्ञानतिमिरान्धस्य ज्ञानाञ्जनशलाकया चक्षुरुन्मीलितं येन तस्मै श्रीगुरवे नमः। श्रीचैतन्यमनोभीष्टं स्थापितं येन भूतले स्वयं रूपा कदा मह्यं ददाति स्वापदान्तिकम्। वन्देऽहं श्रीगुरो श्रीयुतापदकमलम्, श्रीगुरुन् वैष्णवांश्च श्रीरूपं साग्रजातं सहगणा रघुनाथान्वितं त्वां सजीवं साद्वैतं सावधूतं परिजनसहितं कृष्णचैतन्यदेवं श्रीराधा कृष्णपादान् सहगणा ललिता श्रीविशाखान्वितांश्च। हे कृष्णा करुणा सिन्धो दीनबन्धो जगत्पते, गोपेशा गोपिका कान्ता राधा कान्ता नमोऽस्तुते। तप्त काञ्चन गौरांगी राधे वृन्दावनेश्वरी, वृषभानुसुते देवी प्रणमामि हरिप्रिये। वाञ्छाकल्पतरुभ्यश्च कृपा सिन्धुभ्य एव च, पतितानां पावनेभ्यो वैष्णवेभ्यो नमो नमः। जय श्री कृष्ण चैतन्य प्रभु नित्यानंद, श्री अद्वैता गदाधर
श्रीवासादि गौरभक्तवृन्दा हरे कृष्णा कृष्ण कृष्णा हरे 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 राम 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 हरे हरे। హరే కృష్ణ. ఈరోజు మనం శ్రీమద్ భాగవతంలో తృతీయ స్కందము 33వ అధ్యాయంలో మొదటి భాగము తెలుసుకోవడానికి నేర్చుకోవడానికి ప్రయత్నిద్దాము. సో ఈ యొక్క 33వ అధ్యాయం యొక్క పేరు కపిలుని కార్యకలాపములు. సో ఎవరైతే కనుక చదవాలనుకుంటున్నారో దయచేసి వాళ్ళు హ్యాండ్స్ రైజ్ చేయండి. సో ఈరోజు మనం 19 శ్లోకాలు చదువుకుంటాము. సో 19 మందికి అవకాశం ఉంటుంది. సో పుస్తకం ఎవరి దగ్గర అయితే కనుక రెడీగా ఉందో 33వ అధ్యాయం తీసి పెట్టుకోండి 3వ స్కందంలోను. సో ఎందుకంటే సమయం మనకి కరెక్ట్గా వాడుకుందాము. సో రెడీగా ఉన్న వాళ్ళు మాత్రము హ్యాండ్ రైజ్ చేయండి. సో మొదలు పెడదాం మనము. కపిలముని యొక్క కార్యకలాపములు. ఏవం మైత్రేయం వాచా ఏవం నిసంజ్ఞా కపిలస్య వచో జనిత్రే సాకర్దమస్యాదయితా కిల దేవహూతి విస్రస్తమోహపటలా తమభిప్రమణ్య తుష్టావతత్వ విషయాంకిత శుద్ధి భూమిం. నాగం సునీత మాతాజీ మొదటి శ్లోకము అనువాదం మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణం. శ్రీ మైత్రేయుడు ఇట్లు పలికెను. కపిల భగవానుని జననియు కర్తమ్మ ముని సతీయునగు దేవహుతి ఆ విధముగా భక్తి యోగము మరియు ఆధ్యాత్మిక జ్ఞానము నెడగల అజ్ఞానమంతయు తొలగిన దయ్యను. ముక్తికి పూర్వరంగమగు సాంఖ్యతత్వమును తెలిపిన భగవానునికి వందన మొలిడి ఆమె ఈ రీతి స్తుతించి సంతుష్టిని చేసెను. హరే కృష్ణ ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ మాతాజీ. సో ఇంతకు ముందు అధ్యాయాల్లో మనం చూసాం ఏ విధంగా కపిల మహర్షి తన తల్లి అయినటువంటి దేవహూతికి మొత్తం సాంఖ్య శాస్త్రం అంతటిని కూడా ఆయన వివరించారు. ఇంతకు ముందు అధ్యాయంలో కూడా మనం ఏం తెలుసుకున్నాము, ఏ విధంగా యొక్క కర్మ బంధనాల్లో జీవుడు చిక్కుకుపోయి ఉంటాడు అనేటువంటి విషయాలంతా కూడా చెప్పి మొత్తం ఏ విధంగా భక్తి యోగం ఎంత ప్రాముఖ్యమైనటువంటిది అనేటువంటి విషయం కూడా తన తల్లి అయినటువంటి దేవహూతికి కపిల మహర్షి అంతా చెప్పారనమాట. చెప్పిన తర్వాత అప్పుడు దేవహూతి మాత ఈ విధంగా ప్రార్థిస్తూ ఉన్నారనమాట. సో ఆవిడ ప్రార్థనలు మనకి వచ్చేటువంటి 2వ శ్లోకం నుంచి మనకి మొదలవుతాయి అన్నమాట. ఆ యొక్క ప్రార్థన 2వ శ్లోకం నుంచి 8వ శ్లోకం దాకా ఆవిడ యొక్క ప్రార్థనలు ఉంటాయి. చాలా సంక్షిప్తంగా ఆవిడ ప్రార్థిస్తారు, కానీ ఏంటంటే కనుక ఆ ప్రార్థనల్లో ఎంతో ఎంతో ప్రాముఖ్యత ఉందన్నమాట. సో ఇక మనము యొక్క సాంఖ్యయోగము దాని గురించి మనము వస్తే కనుక మొత్తం ఉన్న సాంఖ్యయోగం ఎందుకు మనం తెలుసుకోవాలి అని అంటే కనుక మనకి సాంఖ్యయోగం తెలుసుకోవడం మూలంగా అధ్యయనం చేయటం మూలంగా 4 ఉపయోగాలు ఉన్నాయన్నమాట. సో మొట్టమొదటి ఉపయోగం ఏమిటి అని అంటే కనుక మనకి ఎవరైతే కనుక ఈ సాంఖ్యయోగం అనేటువంటిది ఏమిటి, మనం భక్తి యోగ విధానానికి రావడానికి వెనకాల ఒక సపోర్ట్ కింద ఉంటుంది అనమాట, బేసిస్ కింద ఉంటుంది. ఎలా అయితే కనుక ఫౌండేషన్ ఎలా అయితే ఉంటుందో ఏదైనా ఒక బిల్డింగ్ కి పునాది ఎలా ఉంటుందో అలాగే ఈ యొక్క సాంఖ్య శాస్త్రం కూడా ఈ యొక్క భక్తి యోగానికి ఒక బేసిస్ లాగా అనమాట, ఒక సపోర్ట్ గా పునాది లాగా ఉంటుంది అనమాట, వెనకాల ఉంటుంది అనమాట. సో ఇక సాంఖ్య శాస్త్రం తెలుసుకోవడం మూలంగా ఏమవుతుంది అని అంటే కనుక ఎవరైతే కనుక జీవులు ఈ భౌతిక ప్రపంచంలో చిక్కుకుని వాళ్ళందరూ కూడా రకరకాల కష్టాలు అనుభవిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా చాలా తేలికగా ముక్తి పొందగలరు. రెండవ ఉపయోగం ఏమిటి అని అంటే కనుక ఆ ముక్తి పొందడం కూడా ఎలాగ పొందుతారు, చాలా శీఘ్రంగా ఫాస్ట్ గా వెంటనే పొందుతారనమాట. మూడవది ఏంటి అని అంటే కనుక ముక్తి అంటే కనుక మరణం వరకు కూడా వెయిట్ చేయాల్సిన అవసరం లేదు.
జీవన్ముక్త స్థితిని కూడా పొందుతారు. అంటే కనుక జీవుడు మనం ప్రస్తుతం ఉన్నటువంటి ఈ దేహంలో ఉన్నా సరే జీవుడు ఏమైపోతాడు, ముక్తుడైపోతారు అనమాట. సో దేవహూతి మాతకి ఇదే విధంగా జరుగుతుందన్నమాట. వచ్చేటువంటి చివరి శ్లోకాల్లో ఆవిడ ఏ విధంగా భగవత్ సాన్నిధ్యాన్ని పొందింది అనేటువంటిది మనం వచ్చే వారం తెలుసుకుంటాం. కానీ ఏమవుతుందంటే కనుక ఆవిడ ప్రస్తుతం ఉన్నటువంటి శరీరంలో ఉండగానే ఆవిడ యొక్క జీవన్ముక్త స్థితిని ఆవిడ పొందిందన్నమాట. ఇంకొకటి నాలుగోది ఏమిటి, ముఖ్యమైనటువంటిది అనమాట, అన్నిటికంటే ముఖ్యమైనటువంటిది ఏంటంటే కనుక ఈ యొక్క సాంఖ్య యోగం యొక్క మూల సిద్ధాంతాన్ని తెలుసుకున్నటువంటి వాళ్ళు ఏమవుతారంట, ఈ యొక్క భక్తి యోగులు అవుతారు. వాళ్ళందరూ కూడా భక్తి యోగులయ్యి శ్రీకృష్ణ భగవానుడికి పూర్తిగా వాళ్ళు శరణాగతి పొందగలుగుతారు అని చెప్పి మనకి ఈ యొక్క 4 రకాలైనటువంటి ఈ యొక్క ఉపయోగాలు అన్నమాట సాంఖ్య శాస్త్రం అన్నమాట. సో ఇంకొక ఉపయోగం ఏమిటి అని అంటే కనుక ఇది మనకి ఏం చేస్తుంది, ఇక భౌతిక ప్రపంచం పట్ల మనకి విరక్తిని కూడా కలుగజేస్తూ ఉందన్నమాట. సో ముఖ్యంగా ఏంటంటే కనుక ఇంతకు ముందు ఉన్నటువంటి అధ్యాయంలో చూసాం ఏ విధంగా జీవుడు రకరకాల కర్మాలు చేస్తూ వాటిల్లో చిక్కుకుపోయి ఉన్నారు అని చెప్పి చూసాం అన్నమాట. సో వాటి నుంచి కూడా తప్పించుకోవడానికి అవకాశం ఉంటుందన్నమాట. సో చాలా చక్కగా దేవహూతి మాత ప్రార్థనలు చేస్తారు. సో ఏం చేస్తున్నారో చూద్దాం. దేవహూతిరువాచ అధాప్యజోంతా సలిలే శయానాం భూతేంద్రియార్థాత్మమయం వపుస్తే గుణ ప్రవాహం సదశేష బీజం దధ్యై స్వయం యజ్ఞఠరాబ్జాత. లావణ్య మాతాజీ అనువాదం మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవహూతి పలికెను, విశ్వపు అడుగు భాగమున గల జలమునందు శయనించినప్పుడు నీ నాభి నుండి బయల్వెల్లడిన కమలమునందు జన్మించిన కారణమున బ్రహ్మ అజుడని పేర్కొనబడినాడు. కాని అతడును అనంత విశ్వములకు కారణమైన దేహము కలిగిన నిన్నే ధ్యానించెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో మనము సృష్టి కార్యంలో మూడవ స్కందంలోను అదేవిధంగా 2వ స్కందంలో కూడా మనం తెలుసుకున్నాం ఏ విధంగా గర్భోదక సాయి విష్ణువు యొక్క నాభి నుంచి ఒక కమలం ఉద్భవిస్తుంది, ఆ యొక్క కమలం నుంచి బ్రహ్మదేవుడు ఉద్భవిస్తారు అని చెప్పి తెలుసుకున్నాం. ఆ యొక్క బ్రహ్మదేవుడు కూడా ఏమిటి, ఆయన ఏమంటారు, ఆయన్ని అజుడు అంటారు. మామూలుగా అయితే కనుక మిగతా వాళ్ళందరికీ కూడా ఎవరుంటారు, తల్లి తండ్రి ఇద్దరు ఉంటారు అన్నమాట. కానీ ఆయన ఎటువంటి తల్లి కూడా లేకుండా డైరెక్ట్ గా ఆయన ఎవరి దగ్గర నుంచి, గర్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి ఆయన ఆవిర్భవించడం జరిగింది అన్నమాట. సో ఆవిర్భవించిన తర్వాత ఆయన గర్భోదక సాయి విష్ణువు ఏమి డైరెక్ట్ గా వెంటనే దర్శనం ఏమీ చేసుకోలేదు. ఆయన కూడా ఏం చేయాల్సి వచ్చింది, తపస్సు చేయాల్సి వచ్చింది. కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేసిన తర్వాత అప్పుడు గర్భోదక సాయి విష్ణువుకి ఆయన ముఖాముఖి చూడగలిగారు అనమాట. ఒక్కసారి చూడగలిగారు, ఇంకా ప్రతిసారి కూడా మళ్ళీ ఆయన చూడలేరు అనమాట. అప్పుడప్పుడు మాత్రమే చూడగలరు అనమాట, ప్రార్థించినప్పుడు మాత్రమే అనమాట. సో ఇప్పుడు చూస్తే కనుక మనకి యొక్క గర్భోదక సాయి విష్ణువు ఏమిటి, ఆయన పూర్తిగా ఆధ్యాత్మికం అన్నమాట. కానీ బ్రహ్మదేవుడు గర్భోదక సాయి విష్ణువు దగ్గర నుంచి వచ్చారు. బ్రహ్మదేవుడు తర్వాతే మొత్తం యొక్క భౌతిక సృష్టి ఏదైతే ఉందో, 2వ సృష్టి, సెకండరీ క్రియేషన్, గౌణ సృష్టి ఏదైతే ఉందో అదంతా కూడా జరిగిందనమాట. సో బ్రహ్మదేవుడు యొక్క శరీరం ఏమిటి, అది భౌతికము. కానీ గర్భోదక సాయి విష్ణు యొక్క శరీరం ఏమిటి, అది పూర్తిగా ఆధ్యాత్మికము. సో చెప్తారు మనకి భగవద్గీతలో కూడా, నమే సురగణ, సో మునయో అని చెప్తారు. ఎవరైతే దేవతలు ఎవరైతే ఉన్నారో, గొప్ప గొప్ప ఋషులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఎవ్వరూ కూడా నా గురించి తెలుసుకోలేరు. ఎందుకు తెలుసుకోలేరంట, వాళ్ళందరికీ కూడా మూలం ఆయనే కాబట్టి. వాళ్ళు జన్మించడానికి ముందే భగవంతుడు శ్రీకృష్ణ భగవానుడు ఉన్నారు కాబట్టి ఎవరూ కూడా ఆయన గురించి తెలుసుకోలేరు. కేవలము ఏదైతే కనుక మనకి శాస్త్రాల్లో చెప్పబడినటువంటి జ్ఞానం ద్వారా మాత్రమే మనము భగవంతుణ్ణి కొంత మేరకు గురువు గారి యొక్క ఆధ్వర్యంలో ఆయనకి సేవ చేస్తూ ఉంటే కనుక ఆయన యొక్క కృప వలన మనం తెలుసుకోగలము. అంతేగాని మనము
ఆయన గురించి తెలుసుకోలేము. ఎందుకంటే కనుక ఆయనే అందరికీ కూడా మూలము. అదే విషయాన్ని ఇక్కడ చెప్తున్నారు మనకి దేవహూతి మాత. సమస్త జగత్తుకి ప్రకృతికి కూడా నీవే మూలాధారుడవు. సో కాబట్టి నువ్వు యొక్క మీరు ఈ సాంఖ్యతత్వాన్ని తెలిపి మాయాబంధాల నుంచి ముక్తుల్ని చేయడం అనేటువంటిది పెద్ద విషయమే కాదు. ఎందుకంటే కనుక తయారు చేసిందే ఆయన మొత్తం అంతా కూడా. ఇంకా చాలా ముఖ్యమైనటువంటి విషయం చెప్తున్నారు అన్నమాట. ఏం చెప్తున్నారు? మొత్తం సమస్త విశ్వాన్ని అంతటినీ కూడా నీ యొక్క గర్భంలో ఉంచుకుంటారు మీరు. మొత్తం శక్తులన్నిటినీ కూడా మీ యొక్క గర్భంలో ఉంచుకుంటారు. అలాంటిది మీరు నా గర్భంలో మీరు ఆవిర్భవించారు అంటే కనుక నాకు ఇప్పటికీ కూడా ఆశ్చర్యంగా ఉంది. నేను ఒక సామాన్యమైనటువంటి స్త్రీని. అంతటి గొప్ప వ్యక్తి అయినటువంటి మీరు, విశ్వానికి అంతటికీ కూడా మూలాధారమైనటువంటి వ్యక్తి మీరు నా గర్భంలో ఆవిర్భవించారు అని అంటే కనుక నాకు చాలా విస్మయం కలుగుతుంది, ఆశ్చర్యం కలుగుతుంది. ఎలాగా ఇది పాసిబుల్ అయిందా, ఎలాగ జరిగిందా అని చెప్పి ఆవిడ ప్రార్థిస్తూ ఉన్నారనమాట. స ఏవ విశ్వస్య భవాన్ విదతే గుణ ప్రవాహేణ విభక్త వీర్యః సర్గాద్యనీహో విదధాపి సంధి రాత్మేశ్వరోతార్క్య సహస్రశక్తి. నాగలక్ష్మి మాతాజీ 3వ శ్లోకం అనువాదం మాత్రం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. హే ప్రభు, స్వయంగా నీవేదియును చేయవలసి లేకున్నను గుణప్రవాహం నందు నీ శక్తులను విభజించితివి. ఆ కారణంననే జగత్తు యొక్క సృష్టి స్థితి లయ కార్యములు జరిగిపోవచున్నవి. ఓ దేవా, నీవు దృఢ సంకల్పుడవు, జీవేశ్వరుడవు. జీవుల కొరకే నీవు ఈ భౌతిక జగత్తును సృజించితివి. నీవు ఏకమై అయినను నీ విభిన్న శక్తులు బహురూపములుగా పనిచేయను. ఇది మాకు అచింత్యమైనది. హరే కృష్ణ. హరే కృష్ణ. సో ఏం చెప్తున్నారు? గుణ ప్రవాహమునందు నీ శక్తులను విభజించితివి అని చెప్తున్నారు అన్నమాట. సో పరతత్వం కాబట్టి ఆయన సొంతంగా ఏ పనులు కూడా ఆయన చేయాల్సినటువంటి అవసరం లేదు. ఆయన ఏదైనా ఒక పని చెయ్యాలి అంటే కనుక మనలాగా వెళ్ళి మొదటి నుంచి మొదలుపెట్టి అన్ని తెచ్చుకుని చేసుకోవడం కానీ, మనమైతే ఏం చేస్తాం? ఏదైనా ఒక పని చేయాలంటే కనుక ముందుగా మనం ప్లాన్ వేసుకుంటాం. ఎలా చేయాలి, ఏ విధంగా చేయాలి, దానికి ఏ ఏ వస్తువులు కావాలి, ఎక్కడి నుంచి తెచ్చుకోవాలి, అవి ప్లాన్ వేస్తాం. ప్లాన్ వేసుకున్న తర్వాత మళ్ళీ ఆ వస్తువులన్నీ కూడా మనం తెచ్చుకుంటాం. తెచ్చుకున్న తర్వాత మళ్ళీ దాన్ని ఎలా తయారు చేయాలి అని చెప్పి ముందు వేసుకున్నటువంటి ప్లాన్ ప్రకారం దాన్ని తయారు చేయడానికి ప్రయత్నిస్తాం. మధ్యలో మనకి చాలా చాలా అవసరాలు ఉంటాయి, చాలా మంది యొక్క సహాయం ఉంటుంది. అవన్నీ కూడా మనం వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకోవాలి. వాళ్ళ దగ్గర నుంచి తీసుకుని మళ్ళీ వాళ్ళ యొక్క సపోర్ట్ తోటి మనం అన్ని చేయాలి. ఎవరైనా వచ్చి మధ్యలో ఎప్పుడైనా సరే మనం చేసేటువంటి పనిని ఆపేయచ్చు, ఎప్పుడైనా ఆపేయచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్ అని అంటే కనుక వంట చేయడం అన్నమాట. సో ముందుగా ఏదైనా ఒక పదార్థం చేయాలి అని అనుకుంటే కనుక ముందు ఏమేం కావాలి వస్తువులని మొత్తం మనం తెచ్చుకోవాలి, ఆలోచించుకోవాలి. ముందు ఆలోచించుకుని మొత్తం అన్ని కూడా అవి షాప్లోంచో లేకపోతే ఇంట్లోంచి ఎక్కడెక్కడైతే ఉన్నాయో వాటిలన్నీ కూడా తెచ్చి ఒక చోట పెట్టాలి. పెట్టిన తర్వాత దాన్ని చేయడం మొదలు పెట్టాలి. చేస్తూ ఉండాలి. చేస్తూ ఉంటే కనుక మనకి సపోర్ట్ కావాలి. ఒక్కొక్కసారి వేరే వాళ్ళ సపోర్ట్ కావాల్సి ఉంటుంది, ఒక్కొక్కసారి మనకి గ్యాస్ కావాలి, ఇవన్నీ కూడా కావాలి. రకరకాల ప్రయత్నాలన్నీ కూడా కావాలి. అన్నీ అయిన తర్వాత చివరికి మనకు ఆ పని అవుతుంది. ఆ పని అయ్యేదాకా, వంటకం తయారయ్యేదాకా, సక్సెస్ అయ్యేదాకా కూడా మధ్యలో ఎప్పుడైనా ఆగిపోవచ్చు. ఏదైనా అవరోధం రావచ్చు. గ్యాస్ అయిపోవచ్చు, లేకపోతే వేరే వస్తువు ఏమన్నా తక్కువ అవ్వచ్చు మనకి, వేరే ఇంకా అర్జెన్సీ ఏదైనా రావచ్చు, మనం మధ్యలో పని ఆపేయచ్చు. సో ఇలా ఉంటుంది మన యొక్క పరిస్థితి. కానీ భగవంతుడికి అలాగేమన్నా ఉంటుందా? ఏమీ ఉండదు. ఆయన సంకల్పించుకుంటే మాత్రం చాలు. ఎన్నో ఎన్నో శక్తులు ఆయనకి ఉన్నాయన్నమాట. వాటిలన్నిటిని కూడా ఆయన విభజించారు. గుణప్రవాహం ఎన్నో శక్తులు ఉన్నాయి ఆయనకి. సో ఆయన కంటే కూడా ఘనుడు కానీ సమానంగా ఉన్నటువంటి వాళ్ళు కానీ ఎవ్వరూ లేరు. ఆయన ఏదైనా సరే ఒక విషయం అనుకున్నారు జరగాలి అని అంటే కనుక మనకు బోల్డంత టైం పడుతుంది దాని కాన్సెప్ట్ నుంచి చివరికి దాన్ని తయారు చేసేదాకా.
కానీ ఆయనకి ఏమన్నా అంత సమయం పడుతుందా? ఏదైనా ఒక పని చెయ్యాలి అని అనుకుంటే కనుక ఏమిటి, వెంటనే అయిపోతుంది. ఎవరు చేస్తారు? ఆయనకు ఉన్నటువంటి రకరకాలైనటువంటి శక్తులు, లెక్కలేనటువంటి శక్తులు ఉన్నాయి. ఆయన పని ఎవరైనా సరే మధ్యలో ఆపగలరా? ఎవ్వరూ ఆపలేరు. ఆయన ఒకసారి అనుకున్నారు అని అంటే కనుక జరిగిపోతుంది, అంతే. అది ఎవ్వరికి ఆపే ధైర్యం కానీ శక్తి సామర్థ్యాలు కానీ ఎవ్వరికి లేవు. అదే ఆయనకి మనకి మధ్యలో ఉన్నటువంటి తేడా అన్నమాట. సో ఇక ప్రకృతి త్రిగుణ కార్యక్రమాలు ఏవైతే ఉన్నాయో, సృష్టించడము, లయించడము, పోషించడం, ఇవన్నీ కూడా ఎవరు చేస్తున్నారు? బ్రహ్మ విష్ణు మహేశ్వరులు చేస్తున్నారు. వాళ్ళకి కావలసినటువంటి శక్తి అంతా కూడా ఆయనే ఇస్తున్నారు. ఆయన ఏ పని కూడా చెయ్యరు. ఆయన ఏమనుకుంటారు? జస్ట్ విష్ అన్నమాట, ఇలా జరగాలి అని అనుకుంటారు. అనుకుంటే మాత్రమే చేసేసేటువంటి శక్తులు బోల్డ్ ఉన్నాయన్నమాట ఆయనకి. సో ఆయన యొక్క సంకల్పాన్ని ఎవ్వరు కూడా ఆపలేరు. ఎవ్వరు కూడా ఆయన యొక్క సంకల్పాన్ని ఆపలేరు. ఆయన ఎప్పుడైనా చెప్పారంటే కనుక ప్రతిదీ ఆయన కంట్రోల్లోనే ఉంటుంది కాబట్టి ఎవ్వరు కూడా దాన్ని ఆపడం అనేటువంటిది ఉండదు అనమాట. సో అదే విధంగా ఇక భౌతిక ప్రపంచాన్ని అంతటినీ కూడా ఆయన ఎందుకోసం తయారు చేశారు అంటే కనుక, ఎవరైతే జీవులు కృష్ణుడికి దూరంగా నేను యజమాని నవ్వాలి, నేను నియంత్రకుడిని అవ్వాలి అని చెప్పి ఎవరైతే కనుక ప్రయత్నిస్తారో అటువంటి వాళ్ళందరి కోసం, వాళ్ళకి సంతోషం కలిగించుకోవడం కోసం అని చెప్పేసి స్వామి యొక్క భౌతిక ప్రపంచాన్ని ఆయన సృష్టించడం జరిగిందనమాట. ఇక భౌతిక ప్రపంచము అని అంటే కనుక ఏదో చిన్న చిన్న సృష్టి ఏమీ కాదు. ఎందుకంటే కనుక ఒక రాజు అనుకున్నాడు అనుకోండి, ఆయనకు తగ్గట్టు చేస్తాడు. ఏదైనా సహాయం చెయ్యాలన్నా సరే. ఒక వ్యక్తి ఉన్నాడంట, సో వెళ్ళాడు, రాజుగారిని ఏదో సంతోషపరిచాడంట. పరిస్తే కనుక రాజుగారు అడిగారంట, నీకేం కావాలి అని అడిగారంట. అడిగితే కనుక నాకేమొద్దండి, మీ ఇష్టం అండి, నాకేమొద్దండి, మీ ఇష్టం అండి అని చెప్పారు అన్నాడంట. సో అంటే కనుక అప్పుడు రాజుగారు, ఏది అడిగినా ఇలాగే అంటావేంటి, పోన్లే నేనే ఏదో ఒకటి చేస్తాను అని చెప్పేసి ఆయన ఏదో చాలా బ్రహ్మాండంగా చేశారంట. ఈయన అడిగితే కనుక ఆ వస్తువు వచ్చిన తర్వాత, ఆహా ఇటువంటి గొప్ప వస్తువు కూడా ఉంటుందని నాకు తెలీదు అని అనుకున్నాడంట. సో అదే విధంగా స్వామి ఏ విధంగా చేసినా సరే, ఎలా చేసినా సరే ఎలా ఉంటుంది? చాలా గ్రాండ్ స్కేల్లో ఉంటుంది, బ్రహ్మాండంగా ఉంటుంది. సో అందుకే జీవులందరి కోసము కూడా ఇక భౌతిక జగత్తుని సృష్టించారు. ఎలా ఉంది జీవులు ఈ భౌతిక ప్రపంచం నుంచి తప్పించుకోవడం అనేటువంటిది ఆల్మోస్ట్ ఇంపాసిబుల్. ఎలా అయితే కనుక మనం తెలుసుకున్న మన చరిత్రలో అండమాన్ జైలు ఉంటుంది, అక్కడి నుంచి ఎవరైనా తప్పించుకోగలరా? ఎవ్వరు కూడా తప్పించుకోలేరు. అంత కట్టుదిట్టంగా ఉంటుంది అనమాట అండమాన్ జైలు అనమాట. అదేవిధంగా ఇక భౌతిక ప్రపంచం నుంచి తప్పించుకోవడం అనేటువంటిది కూడా ఇంచుమించు కాదు, అండమాన్ జైలు కంటే కూడా చాలా కష్టం. సో ఆయన ఏం చేస్తున్నారు? జైల్లో పెట్టినా సరే మనందరి యొక్క అవసరాలన్నీ కూడా తీరుస్తున్నారు. ఏకో బహునాంయో విదధాతి కామాన్. మొత్తం అందరి యొక్క అవసరాలన్నీ కూడా ఆయన తీరుస్తున్నారు అన్నమాట. అందరినీ కూడా ఆయన పోషిస్తూ ఆయన యొక్క శక్తుల చోటి, ఆయన యొక్క శక్తులన్నీ కూడా ఎలా ఉంటాయి? అచింత్య. మనం అర్థం చేసుకోలేమన్నమాట. సత్వం భృతో మే జఠరే నాదా కథం ను యస్యోదరయే తదాసీత్ విశ్వం యుగాంతే వటపాత్రయేకా సేతే స్మ మాయా శిశురంఘ్రిపాన. నాగలక్ష్మి మాతాజీ చదవండి అనువాదం, 4వ శ్లోకం. చదివే ప్రభుజీ, నేను మళ్ళీ చదవమంటారా? వద్దు మాతాజీ, కేసు సుజాత మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. దేవదేవునిగా నీవు నా గర్భమున జన్మించితివి. హే ప్రభు, సమస్త సృష్టికి కుక్షియందు నిలుపుకొనిన నీకిది ఏ రీతి సాధ్యపడినది? యుగాంతమున నీవు వటపత్రముపై శయనించి శిశువు వలె కాలి బొట్టన వేలిని పానము చేయుతువు కనుక అది సాధ్యమేననుట దానికి సమాధానము కాగలదు. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు.
హరే కృష్ణ మాతాజీ. సో ఇక్కడ ఈ శ్లోకంలో ఇంతకుముందు మనం చెప్పుకున్నట్టు దేవహూతి మాత చెప్తున్నారు అన్నమాట. దేవదేవా, నీవు నా గర్భంలో జన్మించితివి, కానీ ఏంటి, మొత్తం సృష్టి అంతా కూడా నీ యొక్క గర్భంలో ఉంది. ఒక నిమిషం. సో ఏం చెప్తున్నారు ఆవిడ, మొత్తం సృష్టి అంతా కూడా నీ యొక్క కుక్షి అంటే కనుక నీ యొక్క గర్భంలో నిలుపుకున్నావు. అటువంటి నువ్వు నా యొక్క గర్భంలోకి మరి ఎలా వచ్చావు, నా యొక్క గర్భం నుంచి జన్మించావు. కానీ ఆవిడ ఏం చెప్తున్నారు, వెంటనే యుగం ఎప్పుడైతే కనుక ప్రళయం వస్తుందో ఆ యొక్క ప్రళయ జలాల్లో ఎవరు ఉంటారు, వటపత్రం మీద ఆయన ఏం చేస్తారు, శయనిస్తూ ఉంటారన్నమాట. శయనిస్తూ ఏముంటారు, ప్రళయ జలాలు అంటే కనుక చాలా భయంకరంగా ఉంటుందన్నమాట. రకరకాల ప్రళయాలు ఉంటాయి, మనం చూసాం. సో ఎప్పుడైతే ఒక్కొక్కసారి కల్పాంతంలో వచ్చేటువంటి ప్రళయాలు ఒకసారి ఉంటాయి, అదేవిధంగా బ్రహ్మదేవుడి యొక్క చివరిలో వచ్చేటువంటి ప్రళయాలు ఒక్కొక్కసారి ఉంటాయి. బ్రహ్మదేవుడి యొక్క రోజు చివరిలో వచ్చేటువంటి ప్రళయంలో ఏమవుతుంది, మొత్తం 14 లోకాల్లో 10 లోకాలు మునిగిపోతాయి అన్నమాట. మొత్తం ధ్రువలోకం కింద వరకు మొత్తం అన్ని కూడా మునిగిపోతాయి అన్నమాట. సో అటువంటి సమయాల్లో ఈ యొక్క ప్రళయ జలంలో ఆయన ఒక వటపత్రం మీద చిన్న శిశువులాగా శయనిస్తూ ఏం చేస్తూ ఉంటారు, ఆయన యొక్క పాదాలు బొటన వేలుని ఆయన నోట్లో పెట్టుకుని ఆస్వాదిస్తూ ఉంటారన్నమాట. సో ఆ విధంగా నువ్వు చేయగలిగినప్పుడు, సృష్టి ప్రళయ జలాల్లో నువ్వు ఆడుకోగలిగినప్పుడు నా యొక్క గర్భంలో నువ్వు జన్మించడం అనేటువంటిది అది ఒక పెద్ద విషయం ఏమీ కాదు అని చెప్పేసి చెప్తున్నారనమాట. సో ఏం చెప్తుంది ఆవిడ ఇక్కడ ఈ విధంగా ఏం చెప్తున్నారంటే కనుక దేవహూతి మాత, సో ఎవరైనా సరే సంతానం పట్ల అమిత ఆసక్తి కలవారు ఎవరైనా ఉంటే కనుక వాళ్ళు ఏమిటి, భగవంతుడిని వాళ్ళు కూడా కావాలంటే కనుక పుత్రుడిగా పొందవచ్చు అని చెప్పి చెప్తున్నారనమాట. సో భక్తులు ఎప్పుడూ కూడా ఏం చేస్తూ ఉంటారు, భగవంతుడి యొక్క పాద పద్మాలను ఎప్పుడు కూడా ఆశ్రయం చేసుకుంటూ ఉంటారు. సో ఎందుకు ఆయన వటపత్ర సాయి ఆయన యొక్క బొటన వేలిని నోట్లో పెట్టుకుని ఆ విధంగా ఆస్వాదిస్తూ ఉన్నారు, చిక్తూ ఉన్నారు అని అంటే కనుక దానికి ఎంతో మంది భక్తులు ఎప్పుడు కూడా ఆయన యొక్క పాద పద్మాలని సేవిస్తూ ఉంటారన్నమాట. పాద పద్మాల మీద ఎప్పుడు వాళ్ళ యొక్క ధ్యానం అంతా కూడా ఉంటుందన్నమాట. అంటే దాని అర్థం ఏమిటి, ఆయన బొటన వేళ్లలో ఏదో ఒక దివ్యమైనటువంటి ఆనందం ఉంది, అమృతం ఏదో ఉంది, కాబట్టి అది ఏమిటో తెలుసుకోవాలి అని చెప్పి ఏం చేశారు స్వామి, ఒక చిన్న పిల్లవాడిలాగా ఆయన ఆ యొక్క వటపత్రం మీద కాలి బొటన వేలుని ఆయన పానం చేస్తూ ఉన్నారనమాట. సో స్వామి ఏం చేస్తూ ఉంటారు, అప్పుడప్పుడు అటువంటి లీలలు చేస్తూ ఉంటారన్నమాట. సో మనం చూసాం, ఎప్పుడైతే కనుక ఒక 4 కుమారులు కూడా వైకుంఠానికి వెళ్తారు, వెళ్ళిన తర్వాత అక్కడ వైకుంఠంలో స్వామి వస్తారు, వైకుంఠ ద్వారం దాకా వస్తారు. వచ్చిన తర్వాత ఏమవుతుంది, శ్లోకంలో చక్కగా వర్ణించబడుతుంది అన్నమాట. కింజల్క మిశ్ర తులసి మకరంద వాయు అని చెప్పి చెప్తారు. ఆయన యొక్క పాదాల దగ్గర ఏముందంట, చక్కని గంధము పూయబడినటువంటి తులసి మాలలు ఆయన యొక్క పాదం దగ్గర ఉన్నాయన్నమాట. ఆ యొక్క పాదం దగ్గర ఉన్నటువంటి తులసి మాలలు, గంధంతో అర్పించబడినటువంటి తులసి మాలల యొక్క సువాసన ఏమైందంట, గాలి ద్వారా 4 కుమారులు ఎవరైతే ఉన్నారో ఏమైంది, వాళ్ళ యొక్క నాసికలలోకి వెళ్ళింది అనమాట, ముక్కులోకి వెళ్ళింది. ఆ యొక్క గాలిని పీల్చారు వాళ్ళు. పీల్చడం మూలంగా ఏమైంది, అప్పటిదాకా వాళ్ళు ఎలా ఉన్నారు, వాళ్ళందరూ కూడా బ్రహ్మ నిరాకారవాదులై ఉన్నారనమాట. ఎప్పుడైతే కనుక ఆ యొక్క తులసి మాలల యొక్క స్వామి పాదాల దగ్గర ఉంచిన తులసి మాలల యొక్క వాసన చూస్తే కనుక ఏమవుతుంది, వెంటనే వాళ్ళందరూ కూడా సాకారవాదులు అయిపోయారనమాట.
సో స్వామి యొక్క పాదాలకి అంతటి పాద పద్మాలకి అంతటి శక్తి ఉందన్నమాట. సో అందుకే మనకి హనుమాచార్యులు కూడా అదే విధంగా కీర్తించారు ఆయన. చాలా చక్కని కీర్తనతోటి చాలా బాగా ఆయన కీర్తించారు. మొత్తం రకరకాలుగా కీర్తించడం జరిగింది. బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము దానిని పాదము బ్రహ్మ కడిగిన పాదము చెలగి వసుద కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము చెలగి వసుద కొలిచిన నీ పాదము బలితల మోపిన పాదము కలక గగనము తన్నిన పాదము కలక గగనము తన్నిన పాదము బలరిపుగాచిన పాదము బ్రహ్మ కడిగిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నీడిన పాదము కామిని పాపము కడిగిన పాదము పాము తల నీడిన పాదము ప్రేమపు శ్రీ సతీ పిసికెడి పాదము ప్రేమపు శ్రీ సతి పిసికెడి పాదము పామిడి తురగపు పాదము బ్రహ్మ కడిగిన పాదము పరమయోగులకు పరి విధముల వరమొసగెడి నీ పాదము పరమయోగులకు పరి విధముల వరమొసగెడి నీ పాదము తిరువేంకటగిరి తిరమని చూపిన తిరువేంకటగిరి తిరమని చూపిన పరమ పదముని పాదము బ్రహ్మ కడిగిన పాదము బ్రహ్మము తానిని పాదము ఏం చెప్తున్నారు ఇక్కడ? పరమ పదము నీ యొక్క పాదము అని చెప్పి చెప్తున్నారు అనమాట. సో అంతటి మహిమ ఆయన యొక్క పాద పద్మాలకి ఉంటుందన్నమాట. తర్వాత 5వ శ్లోకము త్వం దేవతంత్రా ప్రశమాయ పాప్మనాం నిదేశభాజాం చ విభో విభూతయే యదావతారాస్తవ సూకరాదయ స్తతాయమాప్యాత్మపదో ఫలబ్దయే. జనని మాతాజీ చదవండి అనువాదం 5వ శ్లోకం. హరే కృష్ణ ప్రభు. హే ప్రభు, పతితులకు వారి పాపకర్మలను నశింపజేసి భక్తి ముక్తులకు సంబంధించిన జ్ఞానమును వినుమడింపజేయుటకై ఈ రూపమును నీవు ధరించితివి. వారు నీ నిర్దేశముపై ఆధారపడినట్టి వారు కనుక వరాహాది అవతారములను ఇచ్చా మాత్రమున నీవు గ్రహింతువు. అదే రీతిగా నీ ఆశ్రితులకు దివ్య జ్ఞానము నసుటకై నీవు ఇప్పుడు అవతరించితివి. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. ఏమవుతుందంటే గనక జీవుల యొక్క భౌతిక ప్రపంచంలో కర్మ బంధనాల్లో చిక్కుకుపోయి
వాళ్ళకు ఉండేటువంటి జ్ఞానం ఏమవుతుంది, చాలా చాలా తగ్గిపోతుంది అన్నమాట. అటువంటి వాళ్ళని ఉద్ధరించడానికి స్వామి ఏం చేస్తారు, వాళ్ళకి మళ్ళీ ఈ యొక్క భౌతిక ప్రపంచం గురించి, ఆధ్యాత్మిక ప్రపంచం గురించి, భగవత్ సేవ గురించి ఏ విధంగా బయటపడాలనేటువంటి జ్ఞానం ఇవ్వడానికి ఆయన రకరకాలైనటువంటి అవతారాల్లో వస్తూ ఉంటారన్నమాట. సో వస్తూ ఆయన మనకి భగవద్గీతలో చెప్పినప్పుడు ఏం చేస్తారు, మనకి రకరకాలైనటువంటి పనులు చేస్తూ ఉంటారు. యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సో ఎప్పుడైతే కనుక పాపం బాగా పెరిగిపోతుందో, సో అదే విధంగా ధర్మం క్షీణించిపోతుందో, అప్పుడు ఉద్ధరించడానికి స్వామి రకరకాలైనటువంటి అవతారాలని తీసుకుంటూ ఆయన వస్తూ ఉంటారన్నమాట. సో వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు, అవతారాల యొక్క ఉద్దేశం ఏముంటుంది, ఆయన దుష్టులు ఎవరైతే ఉంటారో వాళ్ళని శిక్షిస్తారు, భక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళని రక్షిస్తారు. అంతటికంటే కూడా ముఖ్యమైనటువంటి ఉద్దేశం ఏమిటి, ఆయన యొక్క భక్తులతోటి రకరకాలైనటువంటి లీలలు చేస్తూ ఉంటారు అన్నమాట. సో అదే వరాహాది అవతారాలన్నిటినీ కూడా ఆయన తీసుకుని వస్తూ ఉంటారు. అదేవిధంగా ఆవిడ ఏం చెప్తుంది అంటే కనుక ఈ యొక్క శ్లోకంలో ఇంకా చాలా స్ట్రైట్ ఫార్వర్డ్ చెప్పేస్తుంది అనమాట. మీరే విష్ణు భగవానుడు, మీరే యొక్క సాంఖ్య శాస్త్రం యొక్క జ్ఞానాన్ని అందరికీ కూడా పంచివ్వడానికి ఒక కపిల మునిలాగా మీరు అవతరించారు అని చెప్పి చెప్తుంది అనమాట. ఆ తర్వాత ఆవిడ చాలా ముఖ్యమైనటువంటి శ్లోకం అన్నమాట. మీ యొక్క నామాన్ని తీసుకుంటే కనుక ఏం జరుగుతుంది అనేటువంటి విషయం అన్నమాట. యన్నామధేయా శ్రవణానుకీర్తనాత్ యత్ప్రాహ్వణాద్యా స్మరణాదపి క్వచిత్ స్వాదోపి సాధ్యా సవనాయ కల్పతే కుతా పునస్తే భగవన్ను దర్శనాత్. లక్ష్మీ మాతాజీ చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. నేనేనా ప్రభుజీ? కృష్ణ ప్రభుజీ. లక్ష్మీ శ్రీనివాసులు మాతాజీ. దండవత్ ప్రణామాలు ప్రభుజీ. సునక మాంసమును తిను చండాలుని వంశమున జన్మించిన వాడైనను ఒక్కమారు భగవానుని పవిత్ర నామమును ఉచ్చరించినచో, అతని కీర్తించినచో, అతని లీలలను శ్రవణము చేసినచో, అతనికి వందనములను అర్పించినచో, లేదా అతనిని స్మరించినచో శీఘ్రమే యజ్ఞాచరణకు యోగ్యుడు కాగలడు. అట్టి ఎడ ఆ పరమ పురుషుని ముఖాముఖి గాంచడి వారల ఆధ్యాత్మికోన్నతిని గూర్చి వేరుగా తెలుపునదేమున్నది. హరే కృష్ణ ప్రభుజీ. ధన్యవాదాలు. హరే కృష్ణ మాతాజీ. సో ఈ శ్లోకంలో ఏం చెప్తున్నారు, ఎవరైతే కనుక సునక మాంసాన్ని తినేటువంటి చండాలులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఒక్కసారి భగవంతుడి యొక్క నామాన్ని ఉచ్చరిస్తే గనక, కీర్తిస్తే గనక, లీలని శ్రవణం చేస్తే గనక, వందనాలను అర్పిస్తే గనక ఏమవుతుందంట, వెంటనే వాళ్ళు యజ్ఞాలు చేయడానికి కావలసినటువంటి అర్హత వాళ్ళు సంపాదిస్తారనమాట. వాళ్ళే ఇటువంటి యోగ్యత సంపాదిస్తే గనక ఆ యొక్క పరమ పురుషుణ్ణి ఎప్పుడూ కూడా ముఖాముఖి చూసేటువంటి వాళ్ళ యొక్క సంగతి ఎలా ఉంటుంది అని చెప్పి చెప్తున్నారు అనమాట. ఇక్కడ మనకి భగవంతుడి యొక్క నామకీర్తన, శ్రవణము, స్మరణము వీటి యొక్క గొప్పతనాన్ని ఇక్కడ చెప్తున్నారు అనమాట. సో రూపగోస్వామి కూడా భక్తి రసామృత సింధులో చెప్తారనమాట. సో ఎవరైతే కనుక ఈ యొక్క భక్తి యోగంలో నెలకొని ఉంటారో వాళ్ళు ఏమవుతారు, ఈ యొక్క పాప కర్మల యొక్క ఫలితాలు ఏవైతే ఉంటాయో వాటిని అన్నిటినీ కూడా, వాటి యొక్క అన్నింటి నుంచి కూడా వాళ్ళు బయటపడతారనమాట. సో ముందుగా వాళ్ళ యొక్క కర్మలన్నిటిని కూడా నాశనం చేసేస్తూ ఉంటుంది అనమాట. సో ప్రారబ్ధ కర్మ, ఫలం, కూటం, బీజం అన్నింటినీ కూడా అన్నమాట, సంచిత కర్మ అన్నింటినీ కూడా ఏం చేసేస్తుంది, భక్తి చాలా చాలా పవర్ఫుల్ అన్నమాట, చాలా శక్తివంతమైనటువంటిది అనమాట. మొత్తం వాటిని అన్నిటినీ కూడా బీజంతో సహా మొత్తం ఆ పాప కర్మలు చెయ్యాలి అనేటువంటి ఆ యొక్క వాసన ఏదైతే ఉంటుందో దానితో సహా మొత్తం అంతా కూడా ఏం చేసేస్తుంది, నాశనం చేసేస్తుంది అనమాట. అదే విషయాన్ని మనము భగవద్గీతలో కూడా చెప్పుకున్నాం మనం రీసెంట్ గానే. సర్వధర్మాన్ పరిత్యజ్య మామేకం శరణం వ్రజ హం త్వాం సర్వ పాపేభ్యో మోక్షయిష్యామి మా శుచః. సో ఆయన యొక్క నామాన్ని ఉచ్చరిస్తే మాత్రమే ఏమవుతుందంటే జీవుడు చాలా వేగంగా ఆ యొక్క పాప ఫలితాలన్నింటి నుంచి కూడా బయటపడతాడు. ఇంకా ఆయన్ని ముఖాముఖి చూసేటువంటి వాళ్ళు ఫలితం ఏ విధంగా ఉంటుంది. సో ఎంతటి క్వాలిఫికేషన్ వచ్చేస్తుందంటే కనుక జీవుడికి అది మనం చెప్పలేము అన్నమాట.
ఆ యొక్క నామ జపం మూలంగానే అన్నమాట. సో చైతన్య మహాప్రభు ఒకసారి ఏమవుతుందంటే కనుక ఆయన ఒరిస్సా నుంచి వెస్ట్ బెంగాల్ వెళ్తానికి వెళ్తూ ఉంటారన్నమాట. వెళ్తూ ఉంటే అప్పటికే భక్తులు చాలా మంది ఉంటారు. వాళ్ళందరితో కలిసి ఆయన ఆ యొక్క ఒరిస్సా నుంచి బెంగాల్ వెళ్తారన్నమాట. అప్పట్లో ఏంటి, ఒరిస్సా అంతా కూడా ప్రతాపరుద్ర మహారాజు యొక్క రాజ్యం అన్నమాట. బెంగాల్లో వేరే నవాబు ఉంటారన్నమాట, ఆయన యొక్క రాజ్యం అన్నమాట. అంటే కనుక అవి 2 దేశాల కింద లెక్క అన్నమాట. సో ఒరిస్సా నుంచి బెంగాల్కి వెళ్ళాలంటే కనుక వీసా తీసుకోవాలి. వీసా తీసుకుంటేనే వెళ్ళడానికి కుదురుతుంది. సో ఏమవుతుంది, ప్రతాపరుద్ర మహారాజు ఆయనకి చాలా కాన్ఫిడెంట్, ఎవరైతే సేవకుడు ఉంటారో ఆయనకి చెప్తారనమాట, చాలా జాగ్రత్తగా చైతన్య మహాప్రభు వాళ్ళ యొక్క అనుయాయులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా ఒరిస్సాని దాటి బెంగాల్లోకి ఎంట్రన్స్ తీసుకునేలాగా నువ్వే చూసుకో, నీదే బాధ్యత అని చెప్పి చెప్తారనమాట. సో వీళ్ళందరినీ కూడా చైతన్య మహాప్రభు వస్తారు. ఆయన రాజుగారు ఇచ్చిన బాధ్యత ప్రకారం ఏం చేస్తారు అని అంటే కనుక అక్కడికి వెళ్తారనమాట. వెళ్ళి అక్కడికి ఒక చోటకి వెళ్ళిన తర్వాత, ఒక నది దగ్గరికి వెళ్ళిన తర్వాత చైతన్య మహాప్రభు వాళ్ళందరినీ ఆపేస్తారు. కొంచెం ఇక్కడ ఉండాలండి, ఒక 2 రోజులు ఇక్కడ మనం స్టే చేయాలి. ఎందుకంటే కనుక ఇక్కడ ఒక నెక్స్ట్ ప్రదేశానికి వెళ్ళాలి అని అంటే కనుక అక్కడ ఒక గవర్నర్ ఉన్నారు, ముందు ఆయనతోటి మాట్లాడి డిప్లొమాటిక్ గా ఇలాగ అందరూ వస్తున్నారు అని చెప్పి వాళ్ళతోటి ఒక పీస్ ట్రీటీ చేసుకున్న తర్వాత మనం అప్పుడు దాటడానికి అవుతుంది, మీరు ఇక్కడే స్టే చేయండి ఒక 2 రోజులు అని చెప్పి చెప్తారనమాట. ఇదంతా చేయడానికి కొంచెం టైం పడుతుంది అని చెప్పి చెప్తారనమాట. చెప్పిన తర్వాత ఓకే అని అంటారు. చైతన్య మహాప్రభు ఇంకేం చేస్తారు, ఇంకెక్కడున్నా సరే ఆయన మొత్తం భక్తులు అందరితో కూడా ఆయన ఫుల్ గా సంకీర్తన చేస్తూ అందులో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటారనమాట. సో ఇన్వాల్వ్ అయిపోతూ ఉంటే అది ఎంత సౌండ్ వస్తుంది అంటే కనుక ఆ అవతల వైపు ఉన్నటువంటి వాళ్ళకు కూడా అంత అలాగే వినిపిస్తూ ఉంటుంది, ఇక్కడ ఏదో జరుగుతుంది. ఎలా అయితే కనుక మనం ఒకసారి భక్తులందరూ కూడా జగన్నాథ్ రథయాత్ర జరిగినప్పుడు అందరూ కూడా కీర్తన చేసుకుంటూ వెళ్తారు కదా, వెళ్ళినప్పుడు ఎవరెవరో ఇళ్ల లోపల ఉన్నటువంటి వాళ్ళందరూ కూడా బయటకు వచ్చి చూస్తారు ఏదో ఊరేగింపు జరుగుతుంది అన్నట్టు అనమాట. అలాగా ఈయన గవర్నర్ వరకు కూడా వినిపించింది అనమాట. ఆ గవర్నర్ ఏం చేశారు, వీళ్ళు ఎవరైనా ఏమైనా అటాక్ చేయడానికి వచ్చారో ఏంటో అని చెప్పేసి ఒక స్పైని పంపించారు అనమాట. స్పై అంటే కనుక గూఢచారి లాంటి వాడిని పంపించారు, ఏం జరుగుతుందో చూసి రారా అని చెప్పేసి. ఈయన వెళ్తాడనమాట, గూఢచారి ఆ చైతన్య మహాప్రభువుని అక్కడ చూడడానికి వెళ్తారనమాట. వెళ్ళిన తర్వాత అవన్నీ కూడా చూస్తారు. చూసి వెళ్ళేటప్పుడు ఉన్నటువంటి వ్యక్తి చూసి మళ్ళీ వస్తారనమాట రాజుగారికి. ఆయన గవర్నర్ ఉన్నారు కదా, ఆయనకి రిపోర్ట్ చేయడానికి అనమాట. ఆయన ఏంటంటే కనుక ముస్లిం అనమాట అది. సో ఏంటంటే కనుక చాలా డ్రంకర్డ్, ముందు చెప్తారనమాట, చాలా అన్ని రకాల వ్యసనాలు అన్ని ఉన్నాయి, ఆయనతో చాలా జాగ్రత్తగా డీల్ చేయాలి అని చెప్పి చెప్తారనమాట ముందే చైతన్య మహాప్రభుకి. సో ఎవరైతే ఆయన గూఢచారిని పంపిస్తారు ఈ గవర్నర్, అక్కడికి వెళ్తారు. వెళ్ళిన తర్వాత మళ్ళీ ఆయన వస్తారనమాట. వచ్చిన తర్వాత ఆ వ్యక్తిలో చాలా మార్పు వచ్చేస్తుంది అనమాట. అసలు ఏం జరుగుతుందని చెప్పి రాజుగారికి గవర్నర్ ఉంటారు కదా, ఆయనకి ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా, వివరించాలి కదా. సో చెప్తారనమాట, అక్కడ నామం జరుగుతుందండి, ఒక్కొక్కళ్ళు కూడా తన్మయత్వంలో నాట్యం చేస్తూ ఉన్నారు వాళ్ళు. సో ఎంతలాగంటే కనుక వాళ్ళు ఎవరు కూడా ఒక బ్రేక్ కూడా తీసుకోవట్లేదు వాళ్ళు. సో ఎప్పుడు కూడా కృష్ణుడి యొక్క నామాన్ని వాళ్ళందరూ తీసుకుంటున్నారు, వాళ్ళందరూ కూడా ఎంతో ఆనందంలో మునిగి తేలుతూ ఉన్నారు వాళ్ళందరూ కూడాను. సో అది ఎలాగా అంటే కనుక నేను చెప్పలేను, నేను చెప్పడానికి కూడా కుదరదు. సో మీ అంతటా మీరు వచ్చి డైరెక్ట్ గా చూస్తేనే మీకు తెలుస్తుందండి అని చెప్పేసి ఈయన ఏం చేస్తూ ఉంటాడు, అప్పటిదాకా మామూలుగా ఉన్నటువంటి వ్యక్తి, వెళ్ళేటప్పుడు ఎలా ఉన్న వ్యక్తి గూఢచారి వచ్చేటప్పుడు ఎలా అయిపోతాడు, ఇంకా డాన్స్ చేస్తూ ఉంటాడు అనమాట. వచ్చేటప్పుడు కూడా డాన్స్ చేస్తూ వస్తాడు ఆ యొక్క ఆనందంలో. ఈయనకి విషయం చెప్పిన తర్వాత కూడా వెంటనే డాన్స్ చేస్తూ ఉంటాడు, ఆ నామం తీసుకుంటూ ఉంటాడు, గంతులేస్తూ ఉంటాడు, ఏవేవో చేస్తూ ఉంటాడు. ఎందుకంటే కనుక కొంచెం సేపు అక్కడ ఉన్నటువంటి భక్తులతో అందరితో కూడా ఉన్నాడు కదా, ఉంటే కనుక ఆ వైరస్ అన్నమాట, ఆ భక్తి అనేటువంటి వైరస్, ఆ నామ సంకీర్తన వైరస్ ఇతను కూడా అంటుకుంది అనమాట. అంటుకున్న వెంటనే అలా గంతులేస్తూ ఉన్నాడు, ఇంకా డాన్స్ చేస్తూ ఉన్నాడు, మునిగిపోతూ ఉన్నాడు. వీడు కూడా నామంలో మునిగిపోతూ ఉన్నాడు అనమాట. అలా మునిగిపోతూ ఉంటే కనుక ఈయన అనుకున్నాడు అనమాట, గవర్నర్ ఇదేదో చాలా తేడాగా ఉంది, నేను కూడా వెళ్ళి చూడాల్సిందే. ఎందుకంటే కనుక చెప్పాడు కదా, మీరు వెళ్ళి చూడాలండి, నేను చెప్పలేను దీని గురించి అని చెప్పేసాడు అతను. నేను వెళ్ళి చూడాలి అని అంటే కనుక వెళ్ళి అప్పుడు ఒక మెసేజ్ పంపిస్తాడనమాట. ఇంతకుముందు చెప్పాను కదా, ప్రతాపరుద్ర మహారాజు యొక్క ఒక అసిస్టెంట్ చెప్పారని ఈయన ఒక మెసేజ్ పంపిస్తారనమాట. ఆ మెసేజ్ కి ముందే ఇంకో మెసేజ్ వచ్చేస్తుంది ఆయన దగ్గరికి. ఆ గవర్నర్ ఎవరైతే ఉన్నారో, ముస్లిం కింగ్ యొక్క గవర్నర్ ఎవరైతే ఉన్నారో ఆయన చెప్తారనమాట. ఏమని చెప్తారు, నేనే స్వయంగా వస్తున్నాను, పీస్ ట్రీటీ గురించి మాట్లాడుకుంటాము, ఆ తర్వాత ఎటువంటి ఆయుధాలు లేకుండా వస్తున్నాను, నేనే వస్తున్నాను,
అని చెప్పేసి ఆయన మెసేజ్ పంపిస్తారనమాట. ఈ గూఢచారి వేరే వాళ్ళ చేత మెసేజ్ పంపిస్తారనమాట. పంపించిన తర్వాత అక్కడికి వస్తుంది అది. వచ్చిన తర్వాత వెంటనే ఆశ్చర్యపోతాడనమాట. ఇక ప్రతాపరుద్ర మహారాజు యొక్క అసిస్టెంట్ ఉన్నారు కదా, ఆయన ఆశ్చర్యపోతారనమాట. ఏంటి, గవర్నరు స్వయంగా వస్తాను నేను, చైతన్య మహాప్రభు ఏం చేస్తున్నారు అక్కడ అని చెప్పి చూస్తాను అని అంటున్నారు. అది కూడా ఎటువంటి ఆయుధాలు ఏమీ లేకుండా నేను వస్తాను, నేను ఒక్కనే వస్తాను, మళ్ళీ ఎవరు కూడా రారు మా వాళ్ళందరూ కూడా అని చెప్పి చెప్తున్నారు. అంటే కనుక అప్పుడు ఆయన వెంటనే వెళ్ళి చైతన్య మహాప్రభు యొక్క పాదాల మీద పడిపోతారనమాట. నేనేదో మిమ్మల్ని అనుకున్నాను కానీ అసలు మీరు ఏం మాయ చేశారు, అసలు గవర్నర్ ఎలాంటి వాడు అంటే కనుక చాలా చెడ్డ వ్యక్తి అతను. అటువంటి ఆయన డైరెక్ట్ గా మిమ్మల్ని చూడ్డానికి వస్తాను అని అన్నారు. ఎటువంటి కత్తులు అవి ఆయుధాలు లేకుండా వస్తానంటున్నారు. ఎవరు కూడా లేకుండా ఎవరో ఒకళ్ళిద్దరు అసిస్టెంట్లను పెట్టుకుని వస్తానంటున్నారు. ఏం మాయ చేశారు, మీ యొక్క శక్తి చాలా అమోఘమైంది అని చెప్పి చైతన్య మహాప్రభు దగ్గర కాదాల మీద పడిపోతారు. సో తర్వాత ఏం చేస్తారు, ఆ గవర్నర్ వస్తారనమాట. ఎలా వస్తారు, ఆ గవర్నర్ బట్టలు అవన్నీ కూడా తీసేసి మామూలు ఒక వ్యక్తి కింద బట్టలు వేసుకుని ఆయన వస్తారనమాట. వస్తే ఏం చేస్తారంటే కనుక చైతన్య మహాప్రభు దగ్గరికి రాగానే ముందే చెకింగ్ వీళ్ళందరూ అన్ని కూడా చేసేస్తారు. మొత్తం ఆయన ఆయుధాలు అవి ఇవి ఏం లేకుండా ఇద్దరు అసిస్టెంట్లతో మాత్రం వస్తారు. వచ్చిన తర్వాత ఆయుధాలు అవన్నీ కూడా ఏమీ లేకుండా డైరెక్ట్ గా ఏం చేస్తారు, వెళ్ళి చైతన్య మహాప్రభు చాలా దూరంలో ఉంటారనమాట. దూరంలో ఉన్నా సరే ముందే ఆయనకి పాదాల మీద పడిపోతారనమాట, సాష్టాంగ ప్రణామం చేస్తారనమాట. చేసేసి ఆయన చెప్తారనమాట, నేను చాలా నీచమైనటువంటి కుటుంబంలో పుట్టాను, ఆ జన్మ తీసుకున్నాను, ఎన్నో పాపాలు చేస్తూ ఉన్నాను. నేను కనుక మీ యొక్క సనాతన ధర్మంలో ఉంటే కనుక మీ దగ్గరికి డైరెక్ట్ గా వచ్చి మీ యొక్క సంకీర్తన యజ్ఞంలో కూడా నేను డైరెక్ట్ గా పార్టిసిపేట్ చేసేవాడిని, నాకు అదృష్టం లేకుండా పోయింది అని చెప్పేసి చాలా బాధపడుతూ ఉంటాడు అనమాట. ఆ విషయం చెప్తాడు చైతన్య మహాప్రభు కూడా. చెప్పిన తర్వాత చైతన్య మహాప్రభు ఏం చేస్తారు, అతన్ని పైకి లేపి అతనికి మెరిసి ఇస్తారనమాట. సో ఆ విధంగా యొక్క భగవంతుడి యొక్క నామాన్ని చేస్తూ ఉన్నారు ఎవరైనా, అది స్టార్టింగ్ స్టేజ్ లో ఉన్నా సరే, మధ్యలో ఉన్నా సరే, 3 రకాల స్థాయిలు ఉంటాయి. ఒకటి అపరాధాలు చేస్తూ ఉండొచ్చు, ఇంకొకటి రెండవది ఏమిటి, కొంచెము అపరాధాలు లేకుండా చేస్తూ ఉండొచ్చు. 3 రకాల అపరాధ రహిత స్థితి, విశుద్ధ స్థితి, అపరాధ స్థితి, మొత్తం 3 రకాల స్థాయిలో అన్నమాట. యొక్క 3 రకాల స్థాయిలో ఉన్నారు ఎవరు ఉన్నా సరే, ఏ విధంగా ఉన్నా సరే, వాళ్ళు హరినామం పలికితే చాలు వాళ్ళందరూ కూడా పరిశుద్ధులు అయిపోతారన్నమాట. హరిదాస్ ఠాకూర్ గారు ఆయన కూడా ఏమిటి, యొక్క యవనాస్ కింద పుట్టారు ఆయన. కానీ ఏం చేశారు, అద్వైతాచార్య గాని చైతన్య మహాప్రభు గాని ఆయనకి ఎంతటి గౌరవం ఇస్తారు. ఆయనకి అద్వైతాచార్య అయితే కనుక ఆయన ఏం చేస్తారు, ఆయన వాళ్ళ ఇంట్లో శ్రాద్ధ కర్మ జరిగితే కనుక మొట్టమొదటిగా ఆయన హరిదాస్ ఠాకూర్ కి పిలిపించి ఆయనకి ప్రసాదం పెడతారన్నాడు, విష్ణు ప్రసాదం మొట్టమొదటి. సో భగవంతుడి యొక్క నామాన్ని కనుక తీసుకుంటే కనుక ఎంతటి శక్తి ఉంది అని అంటే కనుక చెప్పలేమన్నమాట. మనకి ఒక చిన్న పిల్లవాడు ఉన్నాడు అనుకోండి, వాడికి ఒక బంగారపు ఒక స్టిక్ ఇచ్చామనుకోండి, ఒక బంగారం ముద్ద ఇచ్చామనుకోండి, వాడికి బంగారం బిస్కెట్ ఇచ్చామనుకోండి, వాడికి తెలుస్తుందా దాని యొక్క విలువ? వాడికి తెలీదు. తెలియకపోయినా సరే వాడు ఏం చేస్తాడు, దాన్ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు అనుకోండి, పెద్ద అయ్యాక వాడికి ఏమవుతుంది, దాని యొక్క విలువ తెలుస్తుంది. అదే విధంగా మనందరికీ కూడా నామం ఉంది, అందరికీ కూడా తెలుసు, హరే కృష్ణ హరే కృష్ణ హరే కృష్ణ 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 హరే 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 రామ రామ హరే హరే. ఆ యొక్క నామం తెలుసు నాకు అని చెప్పేసి ఇదేదో ఏమీ లేదు, అందరికీ కూడా తెలుసు కదా, పబ్లిక్ సీక్రెటే కదా, దీంట్లో ఏముంది గొప్పతనము అని అనుకోకూడదు. ఆ చిన్న పిల్లవాడికి ఎలా అయితే కనుక ఆ బంగారం బిస్కెట్ యొక్క విలువ వాడికి తెలీదు, అలాగే మనకి కూడా ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రము, భగవంతుడి యొక్క నామం యొక్క విలువ మనకి తెలియదు. ఎందుకంటే కనుక మనం కూడా అజ్ఞానంలో ఆ చిన్న పిల్లవాడిలాగే ఉన్నాం కాబట్టి. చైతన్య మహాప్రభు శిక్షాష్టకంలో అదే చెప్తారు. ఏం చెప్తారు, మొత్తం మీ యొక్క శక్తులన్నింటినీ కూడా ఏం చేశారంటే స్వామి ఆయన యొక్క నామంలో పెట్టారు. కానీ ఎంత శక్తి ఉంది అని చెప్పి తెలుసుకోవాలంటే కనుక ముందు ఆ కెపాసిటీ కావాలి మనకి. ఎలా అయితే చిన్నపిల్లవాడికి ఆ బిస్కెట్ యొక్క వాల్యూ తెలీదు, బంగారం బిస్కెట్ యొక్క వాల్యూ తెలీదు, మనకు కూడా తెలియదు అలాగే.
ఎలా అయితే కనుక అతను పెద్దవాడైతే కనుక కొంచెం జ్ఞానం వస్తే కనుక దాని విలువ తెలుస్తుంది. అలాగే మనం కూడా ఆ యొక్క భక్తిలో ముందుకు వెళ్తే కనుక మనకు అర్థమవుతుంది అనమాట. నామానికి ఎంతటి రుచి ఉంది, ఎంతటి శక్తి ఉంది ఈ యొక్క నామానికి. నామ్నామకారి బహుదా నిజ సర్వశక్తి. సో ఆయన యొక్క నామంలో ఏం చేశారు చైతన్య మహాప్రభు మొత్తం అన్ని కూడా శక్తులు అన్ని కూడా పెట్టేశారు. కానీ మనకు తెలియట్లేదు ఇప్పుడు అంతే. ఆ చిన్నపిల్లవాడు కనుక ఆ బిస్కెట్ ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు అనుకోండి, పెద్ద అయ్యేదాకా ఏమవుతుంది, విలువ లేదని పడేసుకుంటే కనుక ఏమవుతుంది, వాడంత దురదృష్టవంతుడు ఎవరు ఉండడు. కానీ అదే బిస్కెట్ ని జాగ్రత్తగా పెట్టుకున్నాడు అనుకోండి, పెద్ద అయ్యేదాకా ఏమవుతుంది, దాని వాల్యూ వాడికి తెలుస్తుంది. అలాగే మనం కూడా ఈ యొక్క నామాన్ని కనుక చాలా శ్రద్ధగా, మనకి తెలీదు అది ఎంతటి శక్తివంతమైనటువంటిది, ఎలాగ శక్తివంతమైనటువంటిది, ఎంత ఆనందం వస్తుంది, దాని విలువ ఏంటని మనకు తెలీదు. కానీ ఆ నామాన్ని కనుక మనం జాగ్రత్తగా పెట్టుకుని రోజు కనుక ఈ యొక్క హరే కృష్ణ మహామంత్రాన్ని జపిస్తే కనుక ఏమవుతుంది, తప్పకుండా ఏదో ఒక రోజు మనకి దాని యొక్క విలువ తెలుస్తుంది అనమాట. అందుకే ఇక్కడ వచ్చేటువంటి ఈ శ్లోకంలోను తర్వాత వచ్చేటువంటి శ్లోకంలో కూడా చెప్తారు మనకి. భువనగిరి లక్ష్మీ సత్యవతి మాత చదవండి 7వ శ్లోకం అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ, దండ ప్రణామం. ఓం నమో భగవతే వాసుదేవాయ. హరే కృష్ణ. ప్రభుపాదుల వారు బావుడు. అహో, ఈ ఎవరి జిహ్వాగ్రమున నీ పవిత్ర నామము ఉచ్చరించబడుచున్నదో వారెంతటి ధన్యులు. చండాలుర వంశమున జన్మించినప్పటికీ అట్టి వారు పూజనీయులే. నీ పవిత్ర నామమును కీర్తించి వారను సమస్తములకు తపస్సులను యజ్ఞములను నిర్వహించి ఆర్యుల శుభగుణములను పొందినట్టి వారే. నీ దివ్యనామమును ఉచ్చరించుటకు వారు తీర్థ స్నానములందు కురుంకులిడి వేదాధ్యయనము కావించి అవసరమైనదంతయు నెరవేర్చియే ఉందురు. హరే కృష్ణ. హరే కృష్ణ. చూడండి నామం యొక్క గొప్పతనాన్ని ఎంత చాలా బాగా దేవహూతి మాత చెప్తున్నారో చూడండి. సో ఎవరి జిహ్వాగ్రమణ అంటే నాలుక చివరిలో వాళ్ళకి యొక్క నామాన్ని ఎవరైతే కనుక ఉచ్చరిస్తున్నారో వాళ్ళు ఎంతటి ధన్యులు. వాళ్ళు ఏ వంశంలో పుట్టినా సరే వాళ్ళందరూ కూడా పూజ చేయడానికి అర్హులు. సో ఎవరైతే కనుక యొక్క నామాన్ని చేశారో వాళ్ళు ఆ తపస్సులు యజ్ఞాలు అన్ని కూడా చేసేసినట్టే అంట. ఎలా అయితే కనుక ఒక జడ్జి గారు ఉన్నారు అనుకోండి, జడ్జి గారు ఉన్నారు అని అంటే కనుక ఆ పొజిషన్లో ఆయన కూర్చున్నారంటే దాని అర్థం ఏమిటి, ఆయన అంతకు ముందే డిగ్రీ చదువుకున్నారు, లా చదువుకున్నారు, ఒక లాయర్ కింద ప్రాక్టీస్ చేశారు, ఎంతో ఎక్స్పీరియన్స్ ఉంది. ఆ జడ్జి అవ్వడానికి కావాల్సినటువంటి ఆ యొక్క ఎంట్రన్స్ టెస్ట్లు ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా చేసేసారు ఆయన. సో జడ్జి అయ్యారు అని అంటే కనుక ఉద్దేశం ఏమిటి, అవన్నీ కూడా పాస్ అయిపోయినట్టే, ఆయన అవన్నీ కూడా చేసి వచ్చారు అన్నట్టే. అలాగే ఈ యొక్క పవిత్ర నామాన్ని ఎవరైతే కనుక ఉచ్చరిస్తున్నారో, ఉచ్చరించడానికి ప్రయత్నిస్తూ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఏం చెప్పారు, ఈ యొక్క తపస్సులు యజ్ఞాలు దానాలు పుణ్యక్షేత్రాల్లో స్నానాలు పుణ్య నదుల్లో స్నానాలు ఇవన్నీ కూడా చేసేసినట్టే. అది మనకి తెలియదు అన్నమాట, కానీ శాస్త్రం చెప్తుంది కాబట్టి మనం దాన్ని అదే విధంగా స్వీకరించాలన్నమాట. దీంట్లో ఇక్కడ ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు, అంటే చాలా ఎక్కువ చేసి చెప్పారు అనేటువంటిది లేదన్నమాట. ఎందుకంటే మనం ఉన్నటువంటి స్థాయిలో మనకి తెలియదు అన్నమాట. ఎవరైనా సరే ఒక వ్యక్తి మన పక్కకు వచ్చి నేనే పలానా పెద్ద కంపెనీకి యజమానిని, ఆ కంపెనీలో మొత్తం అన్ని చూసుకునేది నేనే అన్నారు అనుకోండి, మనం ఏమనుకుంటాము, ఓ వీడేదో డబ్బా కొడుతున్నాడు మనకి అని అనుకుంటాం. కానీ రేపొద్దున మనం ఆ కంపెనీకి వెళ్ళాం అనుకోండి, ఆ కంపెనీకి వెళ్ళి అక్కడ ఎండి గారో ఎవరో ఉంటారు, ఆయన కలవాలి అని చెప్పి అపాయింట్మెంట్ తీసుకుని వెళ్తే ఆయన సీట్లో కూర్చుంటే కనుక మనం నమ్ముతాం, ఓ ఇంత గొప్ప వ్యక్తి, ఆ నిజమే, ఆ రోజు వచ్చి ఆయన చెప్పింది నిజమే అని చెప్పి మనకు అనిపిస్తుంది అనమాట. అలాగే ఈ 2 శ్లోకాల్లో చెప్పినటువంటి నామం యొక్క గొప్పతనం మనకి ఇప్పుడు మన రోడ్డు మీద ఉన్నాం కాబట్టి మనకు తెలీదు. కానీ ఎప్పుడైతే కనుక మనము ఆ యొక్క నామం తీసుకుంటామో దాని యొక్క గొప్పతనం తెలుస్తుందో, దాని యొక్క గొప్పతనం తెలిస్తే కనుక మనము ఈ యొక్క విషయాల్లో, ఇక్కడ చెప్పిన విషయంలో ఎటువంటి అతిశయోక్తి లేదు అని చెప్పేసి మనం తెలుసుకోవచ్చు అన్నమాట.
మల్లేశ్వరి మాతాజీ మీరు 8వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ మాతాజీ. హరే కృష్ణ ప్రభు, సర్వత్ ప్రణామాలు. హే ప్రభు, కపిలుని నామమున సాక్షాత్గా నీవు విష్ణు భగవానుడేవే అని నేను విశ్వసించుచున్నాను. నీవే పూర్ణ పురుషోత్తముడవు, పరబ్రహ్మము. కేవలము నీ కరుణ ద్వారానే ఎవరైనాను గుణ ప్రవాహము నుండి బయటపడుదురు కనుక మునులు, ఋషులు మనస్సు మరియు ఇంద్రియముల కలత నుండి విడిపడిన వారే నిన్ను ధ్యానింతురు. ప్రళయ సమయమున వేదములు నీ అందే నిక్షిప్తమై ఉండును. హరే కృష్ణ ప్రభుజీ. థ్యాంక్ యూ. హరే కృష్ణ. సో అర్జునుడు కూడా ఏం చేశారండి మనకి? ఇదే విధంగా భగవద్గీతలో స్వామి అంతా కూడా శక్తుల గురించి అంతా కూడా చెప్పిన తర్వాత ఏం చెప్పారైనా? పరం బ్రహ్మ పరం ధామ పవిత్రం పరమం భవ పురుషం శాశ్వతం దివ్యం ఆదిదేవమజం విభం ఔస్త్వాం ఋష్యా సర్వే దేవశ్చిన్నారదస్తదా కపిలో వ్యాసో దేవో స్వయం చైవ బ్రవీష్మే. సో ఏం చెప్తున్నారు? మొత్తము పరంబ్రహ్మవి, పరంధాముడివి, పవిత్రుడివి నువ్వే మొత్తం అంతా కూడా అని చెప్పేసి చెప్తున్నారు అనమాట. అదేవిధంగా దేవహూతి మాత కూడా ఏం ప్రార్థిస్తున్నారు? నువ్వే పురుషోత్తముడివి, నువ్వే పరబ్రహ్మవి, మీరే డైరెక్ట్ గా కేవలం విష్ణు భగవానుడు మీరే. సో మీ యొక్క కరుణ వలన మాత్రమే ఎవరైనా ఈ యొక్క గుణ ప్రవాహం నుంచి బయటపడుతురు. అందుకే ఋషులు మునులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఈ యొక్క కలతల నుంచి, మనస్సు ఇంద్రియాల యొక్క కలతల నుంచి బయటపడడానికి నిన్ను ధ్యానిస్తూ ఉంటారు. మొత్తం వేదాలన్నీ కూడా ప్రళయ సమయంలో నీ వద్దనే ఇవన్నీ కూడా నిక్షిప్తమై ఉన్నాయి అని చెప్పేసి ఆవిడ ఈ యొక్క ప్రార్థనలన్నీ కూడా పూర్తి చేసింది అనమాట. ఎప్పుడైతే కనుక ఆ విధంగా పూర్తి చేసిందో, సో కపిల మహర్షి ఏం చేస్తారు? ఆయన తల్లి పట్ల వాత్సల్య భావంతో వాత్సల్యుడయ్యి చాలా సంతోషపడి ఆయన గంభీరంగా కపిల మహర్షి ఈ విధంగా చెప్తారనమాట. ఏం చెప్తారు ఆయన? ఓ జనని, నేను నీకు ఉపదేశించిన ఆత్మానుభవ పదము అతి సులభమైనది. ఎటువంటి కష్టము లేకుండా నీవు ఈ విధానమును అవలంబించవచ్చును. దీనిని అనుసరించి నీవు ప్రస్తుత జన్మయందే అచిరకాలమున ముక్తిని బడయగలవు అని చెప్తున్నారన్నమాట. ఏం చెప్తున్నారు? కపిల మహర్షి మొత్తం అంతా కూడా సాంఖ్య శాస్త్రాన్ని అంతా కూడా చెప్పేశారు. ఆయన చెప్పిన తర్వాత చెప్తున్నారు చివరిగా లాస్ట్ ఇన్స్ట్రక్షన్ అన్నమాట. చివరి ఇన్స్ట్రక్షన్ తల్లికి ఏం చెప్పారు? ఈ యొక్క పద్ధతి ఏదైతే ఉందో చాలా తేలిగ్గా నువ్వు ఆచరించవచ్చు. దీన్ని అనుసరించి కొంతకాలంలోనే, ఈ జన్మలోనే నీకు ముక్తి లభిస్తుంది అని చెప్పి చెప్తున్నారన్నమాట. సో ఎవరైతే కనుక మనిషి గురువు ఉపదేశం మీద చాలా శ్రద్ధని కలిగి ఉండి నియమ నిబంధనల్ని చాలా నిష్ఠగా పాటిస్తే కనుక ఏమవుతుంది? ప్రస్తుతం ఉన్నటువంటి జన్మలోనే మనము యొక్క భౌతిక ప్రపంచం నుంచి ముక్తి పొందగలం అన్నమాట. సో ఇదే మనకి అన్ని చోట్ల కూడా భక్తి శాస్త్రాల్లో అన్ని చోట్ల కూడా అదే చెప్తున్నారు. గురువు 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 అని చెప్తున్నారు. ఎందుకు చెప్తున్నారు? గురువు యొక్క ఆశ్రయం ఉంటే కనుక చాలా తేలిగ్గా ఎంతో కష్టమైనటువంటి యొక్క సంసార సాగరాన్ని మనం దాటగలం అన్నమాట. ఎంత పెద్దది యొక్క సంసారము అని అంటే కనుక మనము ఎంత శక్తివంతమైనటువంటి రాకెట్స్ పెట్టుకుని వెళ్ళినా సరే, ఒక సెకండ్కి లైట్ వెలుతురు కాంతి వెళ్ళేటువంటి ఆ యొక్క స్పీడ్తో వెళ్ళినా సరే ఈ యొక్క భౌతిక ప్రపంచాన్ని దాటడం అనేటువంటిది ఇంపాసిబుల్, కుదరదు. కానీ ఎవరైతే కనుక స్వామి యొక్క ఆశ్రయం తీసుకుంటారో వాళ్ళ యొక్క భౌతిక ప్రపంచాన్ని చాలా చాలా తేలిగ్గా వాళ్ళు దాటగలరు. ఇందుమతి కుందమాతజీ 11వ శ్లోకం అనువాదం చదవండి. అది అవ్వలేదుగా ప్రభుజీ. అయిపోయింది మాతాజీ. సరే, ఓకే. ఓ జనని, నిజముగా బ్రహ్మవాదులైన వారు నేను నీ కొసగిన ఉపదేశములనే నిక్కముగా అనుసరింతురు. ఈ ఆత్మానుభవ పదమున నీవు ప్రయాణించితివేనే భయంకరమగు భౌతిక కల్మషము నుండి తప్పక విడిబడి అంత్యమున నన్ను చేరగలవు తల్లి. ఈ భక్తియోగ విధానము నెరుగ నివారలు జన్మ మృత్యు వలయం నుండి బయటపడజాలరు. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఇదే విషయాన్ని చెప్తున్నారు. యొక్క భక్తి యోగ విధానం లేకుండా ఎవరు కూడా యొక్క జనన మరణ చక్రం నుంచి ఎవ్వరు కూడా బయటపడలేరు. సో ఈ విధంగా భక్తి యోగం చేస్తూ ఉంటే కనుక ఏమవుతుంది?
ఇక అన్ని రకాలైనటువంటి భౌతిక కల్మషాల నుంచి కూడా బయటపడి నువ్వు నన్ను పొందగలవు అని చెప్పి కపిల భగవానుడు తల్లికి చెప్తున్నారనమాట. ఆయన తల్లికే కాదు మనందరికి కూడా చెప్తున్నారనమాట. సో ఇక భక్తి యోగ విధానాన్ని మనము తెలుసుకుని చక్కగా దీన్ని అవలంబిస్తే గురువు గారి యొక్క డైరెక్షన్ లో అన్నమాట అవలంబిస్తే కనుక, చక్కగా పాటిస్తే కనుక మనం కూడా ఈ యొక్క జనన మరణ చక్రం నుంచి బయటపడతారు. ఇది తప్పితే కనుక వేరే తరుణోపాయం లేదు. నో ఆప్షన్, నో సెకండ్ ఆప్షన్, నో అదర్ రూట్. ఇంక వేరే దారి లేదు, ఇది ఒక్కటే దారి అని చెప్పి కూడా మనం తెలుసుకోవాలి. నేను ఏదో ఆ దారిలో వెళ్తాను, అది చేస్తాను, ఇది చేస్తాను, అదైతుంది, ఇదైతుంది, అవన్నీ కాదు. నువ్వు ఏ దారి చేసినా ఎక్కడికి వెళ్ళినా సరే ఈ హైవే అన్నమాట. భక్తి యోగం అనేటువంటిది హైవే. చిన్న చిన్న రోడ్లలో నువ్వు ఎంత డైవర్షన్ తీసుకున్నా నువ్వు హైవే ఎక్కాల్సిందే. ఎక్కితేనే నువ్వు ఈ యొక్క మార్గాన్ని వెళ్ళగలవు అన్నమాట. మల్లేశ్వరి మాతాజీ 12వ శ్లోకం అనువాదం చదవండి. ప్రభుజీ నేనేనా అన్నాను ప్రభుజీ? మల్లేశ్వరి మాతాజీ. ఇది మైత్రేయుడు పలికెను. కపిల భగవానుడు ఆ రీతి తల్లికి ఉపదేశము కావించి తన కార్యమును పూర్తి చేసిన పిమ్మట ఆమె అనుమతిని పడిసి గృహమును వీడెను. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాద ప్రణామాలు. హరే కృష్ణ. జయశ్రీ మాతాజీ 13వ శ్లోకం చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభు. దేవహూతి సైతము తన తనయుడు ఉపదేశించినట్లు ఆ యాశ్రముననే భక్తి యోగమును ఆరంభించెను. పూలతో అతి సుందరముగా అలంకరింపబడి సరస్వతీ నదికి పుష్ప కిరీటముగా ఒప్పారిన ఆ కర్దమయుని ఆశ్రయమును ఆమె సమాధి మగ్నురాలయ్యను. హరే కృష్ణ. సో లావణ్య మాతాజీ 14వ శ్లోకము అనువాదం చదవండి. హరే కృష్ణ. 3 పూటల స్నానం చేయుట వలన ఆమె నల్లని కురులు క్రమంగా నిలిసిపోయినవి. తపస్సు కారణమున ఆమె దేహము కృషించెను. ఆమె పాత వస్త్రములను ధరించెను. హరే కృష్ణ. హరే కృష్ణ. కె సుజాత మాతాజీ 15వ శ్లోకం అనువాదం చదవండి. హరే కృష్ణ ప్రభుజీ. ప్రజాపతులలోనొకడైన కర్దమముని గృహ సంపత్తి అతని తపోయోగములచే ఎంత వృద్ధి నొందెననగా అంతరిక్షమున విమానములందు ప్రయాణించు వారికి అవి అసూయను కలుగజేయుచున్నవి. హరే కృష్ణ ప్రభుజీ, ధన్యవాదాలు. హరే కృష్ణ. నాగలక్ష్మి మాతాజీ 16వ శ్లోకం చదవండి అనువాదం. హరే కృష్ణ ప్రభుజీ. కర్ణమమ్ముని గృహ సంపత్తి ఇచ్చట వర్ణింపబడినది. దుప్పట్లు పరుపులు పాలనురుగు వలె తెల్లగా నుండెను. ఆసనములు ఏనుగు దంతములతో చేయబడి బంగారు అంచులు కలిగిన వస్త్రములు కప్పబడి ఉండెను. పర్యంకములు కనక నిర్మితములై మెత్తని దిండ్లను కలిగి ఉండెను. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. సో ఈ విధంగా తల్లికి ఆయన ఉపదేశం చేసిన తర్వాత ఈ యొక్క భక్తి యోగ విధానాన్ని చక్కగా పాటించి తల్లి చిరకాలంలోనే నువ్వు నన్ను పొందుతావు అని చెప్పేసి ఏం చేశారు, కర్దముని ఏం చేశారు, కపిల మహర్షి ఏం చేశారు, తల్లి దగ్గర నుంచి అనుమతి తీసుకున్న తర్వాత గృహాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోయారు అనమాట. సో అంతకు ముందు ఎవరు వెళ్ళిపోయారు, ఇల్లు వదిలిపెట్టి? కర్దముని ఇల్లు వదిలిపెట్టి వెళ్ళిపోయారు. కపిల మహర్షి యొక్క ఆశ్రయంలో ఉంచి ఆయన వదిలిపెట్టి వెళ్ళిపోయారు. ఆ తర్వాత ఇప్పుడు కపిల మహర్షి కూడా తల్లిని గృహంలో వదిలిపెట్టి ఆయన కూడా వెళ్ళిపోయారు అనమాట. వెళ్ళిపోయిన తర్వాత ఏం చేస్తారు, దేవహూతి మాత ఆయన కపిల మహర్షి చెప్పినట్లుగానే భక్తి యోగ విధానాన్ని ఆవిడ ప్రారంభించింది అనమాట. సో ఆవిడ ఎలా భక్తి చేసింది, యాక్చువల్గా ఏంటంటే కనుక స్త్రీలు ఎప్పుడు కూడా గృహాన్ని వదిలిపెట్టడానికి పర్మిషన్ లేదనమాట. వాళ్ళు వదిలిపెట్టి అడవుల్లోకి వెళ్ళడము అవన్నీ కూడా చేయడానికి పర్మిషన్ లేదు. స్త్రీలు ఎప్పుడు కూడా గృహంలోనే ఉండాలి వాళ్ళు. సో వెళ్ళడానికి పర్మిషన్ లేదు. సన్యాసాస్త్రం అనేటువంటిది స్త్రీలకు లేదు. కానీ ఏం చేసింది ఆవిడ, తన యొక్క ఇంటిలోనే ఎలా ఉంది ఆవిడ, ఈ యొక్క దేవహూతి మాత భక్తి యోగాన్ని ఆశ్రయించింది అనమాట. ఆవిడ ఎంతలాగా ఎలాంటి ఫెసిలిటీస్ మధ్య ఆవిడ చేసింది అని అంటే కనుక దానికి ఇక్కడ ఉండేటువంటి శ్లోకాల్లో చెప్పాడు. కర్దమముని యొక్క గృహం ఎలా ఉందంట, ఆవిడ మొత్తం 3 పూట్ల కూడా స్నానం చేస్తూ ఉండడం వల్ల ఏమైపోయింది, ఆవిడ నల్లని కురులు మెల్లగా ఏమైపోయినాయంట, తెల్లగా మెరిసిపోయినాయి అంట.
ఎంతటి తపస్సు చేసిందంటే కనుక ఆవిడ యొక్క దేహం పూర్తిగా కృషించిపోయి ఆవిడ పాత దుస్తులు మాత్రమే ధరించింది అనమాట. సో ఎలా ఉంది ఈ యొక్క కర్దమ్ముని యొక్క ఇల్లు అంటే కనుక మనం ఇంతకు ముందు చూసాం. ఆయనకి ఆ ప్యాలెస్ ఎలా ఉంది, ఎగిరేటువంటి ప్యాలెస్ అన్నమాట. మొత్తం ఆ ప్యాలెస్ లో మొత్తం ఫ్లయింగ్ మ్యాన్షన్ అన్నమాట. ఎన్నో అంతస్తులు ఉన్నాయి. మొత్తం దానికి డిస్క్రిప్షన్ అంతా మనం తెలుసుకున్నాం ఇంతకు ముందు. సో అది ఎక్కడ కావాలంటే అక్కడికి వెళ్తుంది, ఎక్కడ కావాలంటే అక్కడ తిరుగుతుంది. అయినా సరే ఏమవుతుంది, అటువంటి చూసి గొప్ప గొప్ప దేవతలు కూడా మాకు కావాలి, అయ్యో ఇది మాకుంటే బాగుండు, అయ్యో వీళ్ళ దగ్గర ఉంది మా దగ్గర లేదు అని చెప్పని అనుకుంటారంట. సో ఎలా ఉంటుందంట ఆ యొక్క ప్యాలెస్ లో దుప్పట్లు పరుపులు కూడా పాల నురుగులాగా తెల్లగా ఉంటాయంట. అన్ని కూడా ఏనుగు దంతాలతో తయారు చేయబడి ఉన్నాయన్నమాట. అక్కడ ఉండేటువంటి ఆ వస్త్రాలు ఏవైతే ఉన్నాయో అన్ని కూడా పట్టు వస్త్రాలు అన్ని కూడా బంగారపు అంచులతోటి తయారు చేశారనమాట. అవన్నీ కూడా ఎంతో మెత్తని దిండ్లు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. అన్ని కూడా చలువు రాతితోటి ఆ యొక్క గోడలన్నీ కూడా బంగారపు మణులతోటి అలంకృతమై ఉన్నాయన్నమాట. అవి బయట కాంతి లేకుండానే స్వయంగా ప్రకాశిస్తూ ఉంటాయన్నమాట. ఆవిడికి సేవ చేయడానికి ఎంతో చాలా అందంగా ఉన్నటువంటి స్త్రీలందరూ కూడా, ఆభరణ భూషితులైనటువంటి స్త్రీలు అందరూ కూడా ఉన్నారనమాట. ఇంకా ఎలా ఉంటుందంటే అక్కడ ఎంతో సుగంధమైనటువంటి పుష్పాలు, ఫలభరితమైనటువంటి వృక్షాలు అవన్నీ కూడా ఉన్నాయన్నమాట. పెద్ద పెద్ద పార్కులు, తోటలు, మంచి పక్షులు, అందంగా పాడేటువంటి పక్షులు, చాలా చాలా రమణీయమైనటువంటి ఆ యొక్క వాతావరణం అంతా ఉందన్నమాట. అటువంటి వాతావరణంలో అయితే కనుక మనం ఏం చేస్తాము, వెంటనే వెళ్ళి ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తాము. అవి తినడానికి లేకపోతే వాటిని పడుకోవడానికి మనం ఎంజాయ్ చేయడానికి ప్రయత్నిస్తూ ఉంటాం మనం. కానీ ఏం చేస్తారు, దేవహూతి మాత వాటిని అన్నిటినీ కూడా వదిలిపెట్టేశారు. పాత వస్త్రాలు ధరించారు. ఆవిడకి ఏమున్నాయి కావాలంటే కనుక పట్టు వస్త్రాలు, బంగారంతో చేసినటువంటి వస్త్రాలు ఉన్నాయి. కానీ వాటిని అన్నిటిని కూడా వదిలిపెట్టి ఆవిడ పాత వస్త్రాలు ధరించి భక్తి చేసింది ఆవిడ. సో ఎంతటి వైరాగ్యంతో ఆవిడ చేసింది, ఆవిడ ఏ విధంగా మళ్ళీ భగవత్ సాన్నిధ్యాన్ని ఆవిడ పొందగలిగింది అనేటువంటి విషయం మనము వచ్చేటువంటి వారం తెలుసుకుందామండి. హరే కృష్ణ. ఎవరికైనా ప్రశ్నలు ఉన్నాయి? హరే కృష్ణ ప్రభుజీ. దేవహూతి మాత తన కొడుకు దేవాది దేవుడు అని తెలిసిన తర్వాత ఆయన కీర్తించడం చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. మన తల్లిని కూడా ఏ విధంగా మోటివేట్ చేశారు, ఆత్మజ్ఞానాన్ని ఇచ్చి అనేది చాలా అద్భుతంగా ఉంది ప్రభుజీ. హరే కృష్ణ. ఆమె ఆ స్థితిలో కూడా పూర్తి వైరాగ్యాన్ని కలిగి ఉంది. మొత్తం ఉన్న ఎన్ని వదిలేసింది, తెగించి కట్టుబట్టలతోటి మామూలు వస్త్రాలతోటి ఆమె భక్తి చేసింది అనేది చాలా బాగుంది ప్రభుజీ. హరే కృష్ణ. ప్రభుజీ 19 శ్లోకాస్ అన్నారు కదా ప్రభుజీ. వచ్చే శ్లోకం ఏం లేదు మాతాజీ, 19 శ్లోకం వచ్చే శ్లోకం మళ్ళీ కవర్ చేస్తారండి నెక్స్ట్. ఓకే ప్రభుజీ. హరే కృష్ణ. లాస్ట్ లో నేను ఒక శ్లోకం చదువుదా అనుకున్నాను ప్రభుజీ. ఇప్పుడే గుడికి వెళ్ళొచ్చా, వింటూనే భాగవతం వింటూనే. ఓకే మాతాజీ. ఓకే మాతాజీ, నెక్స్ట్ వీక్ చదవండి మాతాజీ. అలాగే మా ప్రభుజీ. హరే కృష్ణ. బాగా చెప్పారు మా ప్రభుజీ. దేహవతి ఒక్క శరీరం అంత కాంతిని వెదజల్లుతూ వాళ్ళ ఇల్లు అంత ఇదిగా తేజోమానంగా ఉంది అనేది చాలా చాలా బాగుంది. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ ప్రభుజీ. కులిడి అంటే ఏంటి ప్రభుజీ? ఏంటండి కురుంకులిడి అంటే ఏంటి ప్రభుజీ? అది తెలియదు మాతాజీ. యాక్చువల్ గా అంటే పుణ్యక్షేత్రాలు, పుణ్య నదులకు అంతటికి కూడా వెళ్ళి స్నానం చేస్తారనేటువంటి ఉద్దేశం మాతాజీ. ప్రభుజీ వైరాగ్యం అనేది చాలా కష్టం ప్రభుజీ. అది అసలు వాళ్ళ వల్ల సాధ్యమైంది. అసలు ప్రయత్నం చేయాలి ప్రభుజీ. అది మనం ఏదో తెచ్చుకుందాము అంటే కనుక, ఆర్టిఫిషియల్ గా తెచ్చుకుందాం అంటే కనుక రాదనమాట. అది వైరాగ్యం అనేటువంటిది మనకి శ్రీమద్ భాగవతం డైలీ కనుక మనం శ్రీమద్ భాగవతం నిత్యం భాగవత సేవయ చేస్తే కనుక మనకి ఆటోమేటిక్ గా భక్తి, వైరాగ్యము, జ్ఞానము, వైరాగ్యము రెండు కూడా బై ప్రొడక్ట్స్ వస్తాయి. ఆర్టిఫిషియల్ గా మనం తెచ్చుకుందాం అంటే కనుక మనం రావు అవన్నీ కూడా. శ్రవణం ద్వారా, భాగవత శ్రవణం ద్వారా, భాగవతాన్ని అధ్యయనం చేయడం ద్వారా, పఠనం చేయడం ద్వారా భక్తి రెండు రకాలు వస్తాయి బై ప్రొడక్ట్స్. ఒకటి జ్ఞానం వస్తుంది, అదేవిధంగా వైరాగ్యం, రెండు కూడా వస్తాయి. ప్రభుజీ చిన్నపిల్లాడు బంగారు బిస్కెట్ ని దాచుకున్నట్టు దాచుకోండి, అసలు చాలా బాగుంది ప్రభుజీ.
అవును మాతాజీ, మనం విలువ దాచుకోవాలి. తెలుస్తుంది. మనకి తర్వాత తెలుస్తుంది దాని విలువ. 10 సంవత్సరాలు 15 సంవత్సరాలు మనం రోజు నామం చేస్తూ ఉంటే కనుక అప్పుడు మనం దాని విలువ మనకి తర్వాత తెలుస్తుంది. ఇప్పుడు తెలియదు మనకి అది. ఇంకా నాకు తెలీదు. ప్రభుజీ నామ మహిమ చాలా అద్భుతంగా చెప్పారు ప్రభుజీ. అవును దీక్షాష్టకం ప్రభుజీ, తీసుకొచ్చి చాలా బాగుంది. అన్నమాచార్య కీర్తన చేశారు కదా, అది కూడా బాగుంది ప్రభుజీ. బ్రహ్మ కడిగిన పానం చాలా బాగుంది ప్రభుజీ. బాగుంది ప్రభుజీ. ఎక్కువగా పడారు. చాలా బాగా పడారు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే అన్ని కృష్ణ. ఫెసిలిటీస్ ఉన్నాయి, ఎంత వైరాగ్యంగా ఉండాలో నేర్చుకున్నాం ప్రభుజీ. ఆ దేవహూతి మాత గురించి. ఏమీ లేనప్పుడు నేను వైరాగ్యం అని చెప్పుకోవడం కాదు, అవును అన్ని అవును ఉన్నా ప్రభుజీ. సరే నేను అన్ని వదిలిపెట్టడం ఉన్న అనేటువంటిది వైరాగ్యం. అవును ప్రభుజీ. మనం ఏదో అది కొంచెం హృదయం కొంచెం నుంచి రావాలి కదా ప్రభుజీ. ప్రాక్టీస్ చేయాలంటే అస్సలు చాలా చాలా జ్యోతి ప్లస్ లో ఇంత అసలు కొద్దిగా ఉన్నా దాంట్లో కానీ అసలు మనం 0 పాయింట్ కూడా మనం పాటిస్తామో లేదో అసలు నేను ప్రభుజీ అర్థం కావట్లేదు. వింటుంటే ఎంత ధన్యవాదాలు ప్రభు. హరే అవును కృష్ణ. మాతాజీ, అవును మాతాజీ. యాక్చువల్ గా ఏంటంటే స్త్రీలకి ఈ యొక్క గృహం పట్ల ఎక్కువ ఆసక్తి ఉంటుంది అనమాట, పురుషుల కంటే కూడా స్త్రీలకి అవును ఎక్కువ ప్రభు. ఆసక్తి ఉంటుంది అనమాట. సో అటువంటి ఆవిడ దేవహూతి మాత చాలా వీటిలన్నిటిని కూడా వదిలిపెట్టగలిగిందంటే కనుక అది ముందుగా ఏంటంటే కనుక కర్దముని ఇచ్చినటువంటి ట్రైనింగ్ అన్నమాట. ఆ తర్వాత మళ్ళీ కర్దమముని కూడా బాగా చెప్తారు కదా ప్రభుజీ. ఆమెని బాగా మోటివేట్ చేయడానికి చాలా చెప్తారు కదా. తర్వాత కపిల భగవాన్ కూడా చెప్పారు. అవును ప్రభుజీ ఒక డౌట్ ప్రభుజీ. ఇప్పుడు దేవాదేవుడు గర్భవాసాన జీవించారు కదా ప్రభుజీ, జీవిస్తారా ప్రభుజీ? అంటే అదంతా ఆ క్లేశాలను అనుభవిస్తారా? అది యాక్చువల్ గా ఏంటంటే కనుక కొంతమంది మాయవాదులు కూడా చెప్తారు అనమాట. ఏమంటారు ఆయన, రాములు వారు కూడా గర్భంలో ఉన్నారు, ఆ తర్వాత కపిల మహర్షి కూడా ఈయన గర్భంలో ఉన్నారు అని చెప్పి చెప్తారనమాట. కానీ చాలా తేడా ఉంటుంది అనమాట. సో మనము ఏదైనా సరే ఒక పెద్ద టెంపుల్ కి వెళ్తున్నాం అనుకోండి, ఒక ప్రైమ్ మినిస్టర్ వస్తే కనుక వెళ్ళిన టెంపుల్ కి తిరుపతి టెంపుల్ కి వెళ్తున్నాం అనుకోండి, మనం వెళ్తే ఎలా ఉంటుంది? చాలా సాదా కష్టపడాలి, సీదాగా మామూలుగా ఉంటుంది. ఎవరు చాలా గుర్తించరు. కష్టపడి వెళ్ళాలి, అందరితో క్యూలో వెళ్ళాలి. నిలబడి. అవును అదే ప్రభు. ప్రైమ్ మినిస్టర్ చీఫ్ మినిస్టర్ వస్తే ఎలా వెళ్తాడు ఆయన? డైరెక్ట్ డైరెక్ట్ గా హ్యాపీగా వెళ్ళిపోతారు. ఆచనాలతోటి మంచి ఆచారంతో తీసుకెళ్తారు ప్రభుజీ. ఆ, అలా ప్రోటోకాల్ సో తేడా ఉంది కదా రెండింటికి. ఆయన టెంపుల్ కి వెళ్ళాడు, ఈయన టెంపుల్ కి వెళ్ళాడు. తేడా ఏముంది అని అంటే కనుక ఏముంది అందులో? ప్రశ్న ఉందా? అవును ప్రభు. చాలా చాలా క్లారిటీగా ఇచ్చారు ఉంది ప్రభుజీ. ప్రభుజీ, చాలా అలాగే తేడా ఉంది. భగవంతుడు కూడా గర్భంలోకి వచ్చాడు అని అంటే కనుక ఆయన వచ్చిన దానికి మనం వచ్చిన దానికి చాలా తేడా ఉంటది. అసలు పొంతనే లేదు, అసలుకి దాంతో మనం అనుకోవడానికి కూడా లేదు కదా ప్రభుజీ. అదనమాట. సో ఆయన వచ్చారు అంటే కనుక ఆయన ఎలా కావాలనుకున్నా సరే అలా వస్తారనమాట. ఆయన ఇష్టం అది. ఎవరు కూడా అలా చేయాలి ఇలా చేయాలి అని ఏమీ లేదు ఆయనకి. సో ఆయన ఎలాగా తీసుకోవాలి, ఎలా కావాలంటే కనుక అలాగ ఆయన వస్తారనమాట. సో నరసింహదేవి కింద వచ్చినప్పుడు ఆయన ఏం చేస్తారు? స్తంభంలోంచి వచ్చేసారు డైరెక్ట్ గా. వరాహస్వామి కింద వచ్చినప్పుడు ఏం చేశారు? ఆయన డైరెక్ట్ గా బ్రహ్మదేవుడి యొక్క నాసిక నుంచి వచ్చేసారు డైరెక్ట్ గా. సో రాముల వారి కింద వచ్చినప్పుడు ఆయన గర్భం నుంచి వచ్చారు, కౌశల్యాదేవి యొక్క గర్భం నుంచి వచ్చారు. కపిల మహర్షి కూడా దేవహూతి మాత గర్భం నుంచి వచ్చారు. అలాగా ఆయన ఎప్పుడు ఎలాగ ఏ విధంగా రావాలి అని అనుకుంటే కనుక ఆ విధంగా వస్తారు ఆయన. ఆయన ఇష్టం అది. కానీ ఆయన రావడానికిను మనం భర్త తీసుకోవడానికి చాలా తేడా ఉందన్నమాట. నక్కకి నాగలోకం అనుకున్నాను తేడా ఉంటుంది. చాలా చాలా బాగా ఎక్స్ప్లెయిన్ చేశారు ప్రభు. థ్యాంక్ యూ ప్రభు. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ. హరే కృష్ణ. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. దండవత్ ప్రణామాలు. హరే సో కృష్ణ ప్రభు. హరే కృష్ణ ప్రభుజీ, దండవత్ ప్రణామాలు. హరే కృష్ణ. సో మళ్ళీ మనము వచ్చే వారం భగవద్గీత కార్యక్రమం భాగవతం కార్యక్రమంలో కలుసుకుందామండి. వాంఛా కల్పతరుభ్యశ్చ హరే కృపా కృష్ణ ప్రభుజీ. సింధుభ్యశ్చ ధన్యవాదాలు. పతితానం పావనేభ్యో వైష్ణవేభ్యో వైష్ణవేభ్యో నమో నమః. అనంత కోటి వైష్ణవ వృందకి జై. శ్రీల ప్రభుపాదికి నితాయ్ గౌర్ ప్రేమానందే. హరి హరి బోల్. బోల్. హరే హరే కృష్ణ కృష్ణ ప్రభుజీ.